మీరు చూస్తున్నది దివ్యాంగుల గుండె చప్పుడు వినిపించే ఏకైక వేదిక మీ కాంతి టీవీ. వేడుకలు మరి అంతర్జాతీయ వ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాం. మరి 2020వ సంవత్సరానికి గాను మరి మనందరికీ తెలుసు, విషాదాంతంగా కరోనా వ్యాప్తి వల్ల మనందరం కూడా కలుసుకోలేకపోయాం. చాలా మంది కూడా అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కొంటున్నాం. ఇప్పుడు ప్రస్తుతం 2021 జనవరి 4వ తారీఖున మనం ఈ కార్యక్రమాన్ని వర్చువల్ మీట్ లో ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం అనేది జరుగుతుంది. మరి కాంతి లైవ్ షోలో మీ అందరికీ కూడా తెలుసు, అనేక రకాల కార్యక్రమాలు మనం ఈ సోషల్ మీడియాను ఆధారంగా చేసుకొని సామాజిక మాధ్యమాల ద్వారా మనం వర్చువల్ మీట్ లో కార్యక్రమాలు అనేది చేసుకుంటూ ఉన్నాము. మరి ఈ సందర్భంగా ఈసారి వినూత్నంగా మన కాంతి టీవీ ద్వారా, కాంతి యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రత్యక్షంగా కలుసుకోలేకపోయినందుకు ఈసారి మనం వర్చువల్ మీట్ లో డాక్టర్ లూయిస్ బ్రెయిల్ గారి జయంతి వేడుకలను మనం కవి సమ్మేళనం ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం అనేది జరుగుతుంది. మరి వ్యూవర్స్ అందరికీ కూడా కాంతి ఛానల్ ద్వారా, కాంతి టీవీ ద్వారా మీ అందరికీ కూడా డాక్టర్ లూయిస్ బ్రెయిల్ గారి జయంతి వేడుకల సందర్భంగా మరి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, అంధజాతికి వెలుగు రేఖను ప్రసాదించిన అక్షర దీప్తి జ్ఞాన జ్యోతి డాక్టర్ లూయిస్ బ్రెయిల్ గారు సృష్టించినటువంటి 6 చుక్కల లిపి ద్వారా ఈ యొక్క అక్షర జ్ఞానాన్ని సమాజంలో ఎంతో మంది అంధులు వివిధ రకాల ఛాలెంజెస్ ని, అంటే సమాజం నుంచి ఎదురవుతున్నటువంటి పెను సవాళ్లను ఎదుర్కొంటూ అక్షరాలనే జీవితపు ఆయుధంగా, పాఠాలుగా మలచుకొని మరి 6 చుక్కలను ఆధారం చేసుకొని ఏ విధంగా మనం ముందుకు వెడుతూ ఉన్నామో, ఈ రోజు డాక్టర్ లూయిస్ బ్రెయిల్ గారి కృషిని, అంధుల యొక్క సంకల్ప శక్తిని, అలాగే అక్షర జ్ఞానానికి ఉన్నటువంటి విలువను, 6 చుక్కలకు ఉన్నటువంటి విశిష్టతను మరి ఎంతో మంది కవులు ఈ కవి సమ్మేళనం ద్వారా వారి యొక్క కళ గళాల నుంచి మనందరికీ కూడా ఈ వర్చువల్ మీట్ లో కాంతి టీవీ నుంచి వినిపించబోతున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన మీద ఎంతో ప్రేమతో, వారి మాట వింటే చాలు మనందరి యొక్క మనస్సు పులకరిస్తుంది, తెలంగాణ మట్టి వాసన గుబాలిస్తుంది, ప్రముఖ జానపద కవి, అంతకు మించి ప్రసిద్ధ సినీ గీత రచయిత, నేపథ్య గీత రచయిత, అంతకు మించి ప్రతి తెలంగాణ బిడ్డకి, అలాగే ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని తెలుగు ప్రజలకి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ తన మాటల ద్వారా, తన పాటల ద్వారా, తన భావాల ద్వారా, తన సాహిత్యం ద్వారా, తన అక్షరపు శైలి ద్వారా, పదాల ద్వారా, కవిత్వాల ద్వారా, అన్నిటి ద్వారా మనందరికీ సుపరిచితులైన గౌరవనీయులు శ్రీ శుద్ధాల అశోక్ తేజ గారు ఇవాళ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఈనాటి సాహితీ సమావేశాన్ని ప్రారంభించడానికి ప్రారంభ ప్రవచనం చేయబోతున్నారు. వారిని మొట్టమొదటిగా ఈనాటి కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా కోరుతూ వారికి మన కాంతి టీవీ తరఫున స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తున్నాం. సార్ నమస్తే. సార్ నమస్తే. నమస్తే వెంకటేష్ కదా? అవును సార్, నమస్తే సార్. నమస్తే వెంకటేష్. నువ్వు పంపించిన దాని ద్వారానే నేను ఈజీగా రాగలిగాను. మొదలు మా రషీద్ సార్ 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 ముందుగా క్రాంతి టీవీ, క్రాంతి యూట్యూబ్ ఛానల్ అది ఏ ముహూర్తాన ప్రవేశపెట్టారో కానీ ఇది చాలా నాకు మనసుకు బాగా ఆనందం కలిగించినటువంటి వార్త. ఇది క్రాంతి అనే పేరు కానీ, క్రాంతి టీవీ ఛానల్, క్రాంతి యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయడం, దానికి ముందుగా నేను అందుకు పాల్గొన్న, అందుకు పాటుపడిన అందరికీ నేను సంతోషాన్ని తెలియజేస్తున్నాను. నాకు చాలా ఆనందంగా ఉంది. నాకు ఈరోజే చెప్పాడు రషీద్, మా రేల రషీద్, సార్ ఇవాళ ఇలా అనుకుంటున్నాము, మీరు వస్తే బాగుంటుందని. సంతోషంగా ఒప్పుకున్నాను. ఎందుకంటే మేము రేలా కార్యక్రమంలో చేస్తున్నప్పుడు నేను, గోరటి వెంకన్న మా రషీద్ని మా భుజాల మీద ఎక్కించుకొని రషీద్కి ఒక అంతర్జాతీయ స్థాయిని తీసుకురావడంలో నేను, ఉదయ్ భాను, గోరటి వెంకన్న, అట్లాగే మా టీవీ చాలా దోహదపడ్డాము. మాకు ఇవాళ రషీద్ను చూస్తే సంతోషంగా ఉంది. రషీద్ చెప్పిన ప్రకారంగా నేను వచ్చాను. ఇప్పుడు ఇందులో పాల్గొంటున్నటువంటి వెంకటేష్ గారు కావచ్చు, బిల్లా మహేందర్ గారు, మా కవి సోదరుడు స్ఫూర్తి కూడా నాకు కనిపించినట్టు అనిపించింది. స్ఫూర్తి వచ్చినాడు. స్ఫూర్తి గారు
నాగరాజు గారికి, ఇంకా నాకు అందరి పేరు తెలియదు, అందరికీ నా శుభాభినందనలు, శుభాకాంక్షలు, నమస్కారాలు. ఈ సాయంకాలం ఒక మన లూయి బ్రెయిలీ గారి జయంతి సందర్భంగా, ఆయన జనవరి 4 అనుకుంటా కదా, జనవరి 4, 1809, నాకు ఐడియా ఉన్నంత ప్రకారం 1809 జనవరి 4 ప్యారిస్ కి ఒక 20 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి కూబ్రే అనే గ్రామంలో ఆ మహోదయుడు, ఆ మహానుభావుడు, అంటే 6 చుక్కలు కావు అవి గెలుపుల పోరు చుక్కలు, విజయాల యొక్క, దివ్యాంగుల యొక్క వేగు చుక్కలవి. మనం ఒట్టి 6 చుక్కలు అనుకోవడం కాదు, అవి మనకు వేగు చుక్కలవి. ఒక అద్భుతమైన ప్రపంచానికి ఉన్నటువంటి గవాక్షం తెరిపించినటువంటి మన యొక్క దివ్యాంగ సోదరులకు ఒక అద్భుతమైన జ్ఞాన మోక్షం, గవాక్షం తెరిపించిన 6 చుక్కలు. అవి నిజంగా ఆయన జీవితంలో అవి పోరు చుక్కలైన మనకు అవి వేగు చుక్కలుగా ఉన్నాయి. అందుకు మనం లూయి గారిని స్మరించుకోవడం మన కర్తవ్యం. ఆ మహానుభావుడిని మనం గుర్తుంచుకోవడం, ఏటేటా ఆయన పేరు మీద ఇలా చేయడం అనేది చాలా గొప్ప అంశం. ఎందుకంటే గతాన్ని స్మరిస్తూ, వర్తమానాన్ని నిర్మిస్తూ, భవిష్యత్ శిఖరాలకు అధిగమించడమే మానవ జీవన లక్ష్యంగా నేను భావిస్తాను. అలా మన సోదరులందరూ, దివ్యాంగ సోదరులందరూ కూడా ఒక అద్భుతమైనటువంటి రహదారిలో వాళ్ళు వెళ్తున్నారు. ఆ రహదారిలో భాగంగా అనేక కార్యక్రమాలు చేశారు. నేను కూడా ఒక రెండు కార్యక్రమాలకు వచ్చినట్టుగా నాకు జ్ఞాపకం ఉంది. ఇవాళ ఈ కార్యక్రమంలో నేను పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉంది. మనం ఒకసారి లూయి గారిని స్మరించుకుందాం. లూయి గారి వాళ్ళ నాన్న గుర్రపు జీన్లు తయారు చేసుకునేటువంటి వృత్తిలో ఉండేవాడు. వాళ్ళ నాన్నగారు ఉపయోగించేటువంటి ఆ కత్తి ఏదో తీసుకుని తనేదో చేస్తుండగా అతనికి కంట్లో ఆ కత్తి కుచ్చుకుపోయి 3 సంవత్సరాలకే మొదలు ఒక కన్నుకు ప్రాబ్లం అయి, ఆ తర్వాత రెండో కన్నుకు కూడా ప్రాబ్లం అయిన తర్వాత ఆయన తిమిర నయన లోకంలోకి వెళ్ళిపోయాడు. కానీ ఒక చైతన్యం మూర్తిభవించిన వ్యక్తి శారీరకంగా కానీ, సామాజికంగా కానీ, మానసికంగా కానీ, కుటుంబ పరంగా కానీ, వ్యవస్థాపరంగా కానీ తనకెదురుగా ఒక అవరోధం వస్తే ఆ అవరోధాన్ని తలుచుకుంటూ రోధించడం చైతన్యమూర్తి లక్షణం కాదు. అలాంటి ఒక చైతన్యమూర్తి, ముమ్మూర్తుల మూర్తిభవించిన చైతన్యమూర్తి లూయి బ్రెయిలీ. అతను తన తండ్రి మొదలేం చేశాడంటే, కొడుకుని చదివించడానికి మేకులు కొట్టి అక్షరాలను తయారు చేశాడు. తన తండ్రిని కూడా మనం మర్చిపోకూడదు. తండ్రి కొడుకు కోసం మేకులతో అక్షరాలు చెక్కడం అనేది కొడుకు లోపల ఒక మహోన్నతమైన శిఖర ప్రయాణానికి పునాదులు. ఆ మేకులతో ఆయన తండ్రి ఏర్పాటు చేసిన అక్షరాలతో నేర్చుకుంటూ, ఆ తడుముకుంటూ గొప్ప ప్రతిభావంతుడు అనిపించుకుంటాడు లూయి. ఆ తర్వాత లూయి తను 1821లో సైనికాధికారిగా పదవి విరమణ చేసిన చార్లెస్ బార్బియర్ని కలుసుకోవడం జరుగుతుంది. ఆ బార్బియర్ అనేటువంటి ఒక మహానుభావుడు రాత్రిపూట కూడా తన సైనికులకు సమాచారం అందించడం కోసం ఒక 12 గుండ్రని ఉబ్బెత్తు చుక్కలను తయారు చేస్తాడు. అది చూసి ఇతను చాలా ఆశ్చర్యపోతాడు. తనకు ఇన్నాళ్ళు వెతుకుతున్నటువంటి ఒక చీకటి లోకంలో ఒక యురేకా అనేటువంటి ఒక వేగు చుక్కల్లాగా కనిపిస్తుంది ఆ 12 చుక్కల బార్బియర్ రూపించినటువంటి ఆ లిపి. దాన్ని తాను బాగా డెవలప్ చేయాలనుకుని 1832 సంవత్సరాల్లో ఆయన ఈ 12 చుక్కలని
6 చుక్కలుగా మార్చడం అనేది ఒక మహోన్నతమైనటువంటి మలుపు. ఆయన జీవితంలో మలుపు కాదు. ఇప్పుడు ఒక పరిశోధకుడు తన సమకాలీనమైనటువంటి సమస్యల్ని తొలగించడం ఒక గొప్ప విజయమే. కానీ రాబోయే యుగానికి, ఆగామి యుగానికి, రాబోయే ప్రపంచానికి, తనలాగా అవస్థలు పడబోయే ఒక ప్రపంచ సోదర లోకానికి ఒక మహోదయాన్ని సృష్టించినటువంటి ఒక క్షణం, ఒక ముహూర్తం ఆ సందర్భంలో దొరికింది. అప్పుడు ఆయన దాన్ని 6 చుక్కల లిపిగా ఆయన మార్చడం, ఆ లిపిని ఆయన ఫ్రాన్స్ అంటే దాన్ని అధికారిక గుర్తింపు తెచ్చుకోవడానికి జీవితకాలం ప్రయత్నం చేస్తాడు. అంటే ఒక విజేతకి ఒక విజయం సాధించగానే అయిపోదు. విజేత పొందిన తర్వాత కూడా, విజయం పొందిన తర్వాత కూడా విజేతగా కూడా తాను అనేకమైన ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒక విజయంతో జీవిత ప్రయాణం ఆగిపోదు. ఆ విజయాన్ని చేదోడుగా తీసుకొని మరెన్నో విజయాల కోసం చేసే ప్రయాణంలో ప్రతి మలుపులోనూ, ప్రతి క్షణము, ప్రతి దినము ఏదో ఒక అడ్డంకి, ఒక అవరోధం వస్తుంది. కానీ అడ్డంకి రాగానే ఆగిపోతే వాడు వీరుడు కాదు. అడ్డంకి వచ్చిందని నిరాశలోకి కూరుకుపోతే అతను వీరుడు కాడు, విజేత కాడు. దాన్ని సాధించడం కోసం జీవితాన్ని పణంగా, తన జీవితాన్నే ప్రయోగంగా మార్చినటువంటి మహోన్నతమైనటువంటి ముళ్ళ దారిలో, కడగళ్ల దారిలో, కాష్టాల అగ్ని మంటల మధ్య నుండి ప్రయాణం చేసినటువంటి ఒక అద్భుతమైన బాటసారి లూయి బ్రెయిలీ. ఆ బ్రెయిలీ తాను చనిపోయిన తర్వాత, అంటే 1852లో ఆయన చనిపోతాడు. ఆయన చనిపోయిన తర్వాత ఆయన యొక్క స్టూడెంట్స్ అందామా, ఆయన యొక్క అనుచరులు అందామా, ఆయన యొక్క అనునాయులు అందామా, వాళ్ళందరూ అనేక పోరాటాలు చేసిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఒక గుర్తింపు వస్తుంది. అప్పుడు ఇంగ్లాండ్, అమెరికా వీళ్ళందరూ కూడా ఈ లిపి యొక్క ప్రాధాన్యత, దీని యొక్క ఔన్నత్యాన్ని గుర్తించేటువంటి అవకాశం వస్తుంది. ఎక్కడో ఎప్పుడో ఏదో ఒక సందర్భంలో విజయము ఆలస్యం అవుతుందేమో కానీ అవ్వకుండా పోదు. ఇది ఎప్పుడు గుర్తుంచుకోవాలి. విజయం ఆలస్యం అవుతుంది కావచ్చు, సంకల్పం లేట్ అవుతుంది కావచ్చు, కానీ అవ్వకుండా పోదు. ఎందుకంటే ఆ సంకల్ప పట్ల మన హృదయంలో ఒక అగ్ని శిఖ ఆరకుంటే చాలు, అది ఆలస్యమైనా వచ్చి తీరుతుంది, వచ్చి తీరాలి. ఇది అనివార్యం, ఇది చారిత్రక సత్యం. మీరు కూడా మీ జీవితాల్లో మా రషీద్ ఉన్నాడు, ఇంకా మరొకరున్నారు. అలాంటి వాళ్ళు బిథోవిన్ మనం గుర్తు చేసుకోవాలి. ఇక్కడ ఆయనకు పుట్టుకతోనే చెవులు వినబడవు, కళ్ళు కనబడవు. అలాంటి మహానుభావుడు సంగీతాన్ని సృష్టించాడు. హౌ వండర్ దట్ బిథోవిన్, హౌ గ్రేట్. తనకు శబ్దమే వినబడదు, కానీ సంగీత శబ్ద ప్రపంచాన్ని సృష్టించినాడు. మనిషి తలుచుకుంటే ఏదైనా జరిగి తీరుతుంది కాదు, జరిగి తీరాలి. అది ప్రకృతి యొక్క నియమం. మనిషి చిత్తశుద్ధితో తలుచుకుంటే ఈ విశ్వంలో ఉన్న శక్తులన్నీ కూడబలుకొని కుట్ర చేసైనా సరే మనకు అనుకూలంగా మారుతాయి. మన సంకల్పంలో చిత్తశుద్ధి ఉండాలి. మన సంకల్పం లోపల ఒక అగ్ని శిఖ మండుతూ ఉండాలి. అప్పుడు పంచభూతాలు కూడా పరమాత్ముడు అని కూడా అందాం. పరమాత్మే కావచ్చు, పంచభూతాలే కావచ్చు, అవన్నీ కూడబలుక్కొని విశ్వంలో వైఫై లాగా తిరుగుతున్నటువంటి సుప్రీం పవర్ స్టార్స్ అనుకుందాం. అవన్నీ కూడా మనకు కనెక్ట్ అవుతాయి, కనెక్ట్ అయి తీరుతాయి. ఇది 2x2 = 4 అన్నంత సత్యం. అలా మన కోసం 1800వ శతాబ్దంలో ఉన్న లూయి ఇవాళ 2020లో ఉన్న మనకు, రేపు 2000 కాదు 3000 4000 భూమి ఉన్నంత కాలం, సూర్యుడు చుక్కలు ఉన్నంత కాలం కూడా ఆయన ఒక సూర్యుడు, ఒక సూర్యుడు. సూర్యుడున్నంత కాలం మానవ సూర్యుడు ఎవరు అంటే ఓన్లీ ద బ్రెయిల్, లూయి బ్రెయిల్ ఓన్లీ. సూర్యుడు ఉన్నంత కాలం మానవ సూర్యుడు లూయి బ్రెయిల్.
ఇవాళ ఆయన ఒక్కడే సూర్యుడా? ఇవాళ వెంకటేశ్లో ఒక సూర్యుడిని పెట్టలా? ఒక వెంకటేశ్వరంలో ఒక సూర్యోదయం అయింది, మా రషీద్లో ఒక సూర్యోదయం అయింది. ఇలా ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, తెలంగాణ వ్యాప్తంగా కాదు, భూగోళం ఉన్నంత వ్యాప్తంగా అనేక మంది విధివంచితులు అనుకుందామా, లేకపోతే ఇంకేదన్నా పేదరికం వల్ల కావచ్చు. కళ్ళు దేవుడు వల్లనే కాదు, ప్రకృతి వల్లనే కాదు, పేదరికంగా వల్ల కూడా విటమిన్ ఏ లేకుండా అందులైనటువంటి అనేక మంది సోదరులని మనం గుర్తు చేసుకోవాలి. వీళ్ళందరికీ కూడా, వీళ్ళందరి కళ్ళల్లో, వీళ్ళందరి వేలి కొసలల్లో సూర్యుడుగా ఉన్నవాడు మానవ సూర్యుడు లూయి బ్రెయిల్. సో మనం ఇవాళ ఆయనను తలుచుకుంటూ ఈసారి ప్రత్యేకంగా ఒక అద్భుతమైన కార్యక్రమం, కవి సమ్మేళనం. ఆ కవి సమ్మేళనంలో ఇవాళ ఉన్న దేశాన్ని, నడుస్తున్న వర్తమానాన్ని, సామాజిక గమనాన్ని, మీకు దారి కనబడాలంటే మీకు చేయుత కర్ర ఉండొచ్చు, లేదా మీకు లిపి, బ్రెయిలీ లిపి చుక్కలు ఉండొచ్చు. కానీ ఇవాళ మీరు కవి సమ్మేళనం ద్వారా కళ్ళున్న, అన్నీ ఉన్న సకలాంగులకు, అన్నీ ఉన్నటువంటి వాళ్ళకి మీరు సూర్యుళ్ళు అవుతున్నారు కవులుగా మారడం ద్వారా. ఇవాళ కవిగా మీరు ఒక సూర్యుళ్ళై ఈ సమాజానికి మార్గ నిర్దేశకత్వం చేస్తున్నారు, మార్గదర్శులైనారు. మీకు భౌతిక జీవితంలో మార్గదర్శనంలో ఎవరన్నా సహాయపడతారేమో, కానీ కవితా లోకంలోకి మీరు ప్రవేశించిన తర్వాత అనేక మంది మాలాంటి వాళ్ళకు కూడా మీరు వాళ్ళ మార్గం చూపుతున్నారు. మీరు కవి అంటే రవి, కవి అంటే మార్గదర్శి, కవి అంటే బ్రహ్మ, కవి అంటే మన డైరెక్టర్, మన గైడ్, మన ఫిలాసఫర్. ఇలా కవులుగా మీరందరూ మా అందరికీ, ఈవెన్ దో నాకు కూడా, నేను స్పెసిఫిక్గా చెప్తున్నా, నాకు కూడా, నాలాంటి కవులకు కూడా, నాలాంటి సమాజం పట్ల ప్రేరణ, చైతన్యం, ఆలోచన ఉన్న పలు ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ, మన తెలుగు వాళ్ళకి ముఖ్యంగా ఇవాళ మీరు కవిత్వం ద్వారా ఒక సూర్య కిరణాల దారిని ఏర్పరిచే ఒక బృహత్మైన, అద్భుతమైన కార్యక్రమం ఈ కవి సమ్మేళనం. ఈ కవి సమ్మేళనం జయం కలగాలని చెబుతూ ఒక్క మాట గుర్తు చేస్తా. నేను 8వ తరగతిలో ఉండగా ఆన్ హిజ్ బ్లైండ్నెస్ అనేటువంటి ఒక పాఠం చెప్పాడు మా టీచర్. అది మిల్టన్ రాసిన కవిత అనుకుంటా. మిల్టన్ ఆల్సో బ్లైండ్, అయితే ఆయన గొప్ప కవి. ఆయన పాఠం చెబితే నేను తెల్లవారి, మా సారు భిక్షమరెడ్డి గారని ఉండే సీతారాంపురం నల్గొండ జిల్లాలో, ఆ పాఠం చెబితే నేను తెల్లారి ఏం చేసుకెళ్ళానంటే ఆ పాఠాన్ని పాటలాగా మార్చి తీసుకెళ్ళా. కనులు తెరచి చూడలేను, గళము విప్పి పాడగలను, మార్గదర్శిని నేను, మరో సూర్యుణ్ణి నేను, మరో సూర్యుణ్ణి నేను, వెలుగుల దారిలో వెలుగులు పంచే వెన్నెల నేనవుతా, వెలుగుల దారిలో వెలుగును పంచే వెన్నెల నేనవుతా, ప్రతిభా సూర్యులకు కూడా నేను సూర్యుని నేనవుతా. ఇలా చాలా చిన్నప్పుడు 8వ తరగతిలో ఈ పాట రాశాను నేను. సో అలా నాకు ఈ విషయాల పట్ల, దివ్యాంగుల పట్ల, దివ్యాంగ సోదర సోదరీమణుల పట్ల నాకు చిన్నప్పటి నుండే నాకు ఒక రక్తబంధం లాగా, ఒక రాగబంధం లాగా నేను ఉన్నానని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, ఈ అద్భుతమైనటువంటి ఈ కార్యక్రమంలో ముందుగా ముఖ్య అతిథిగా పాల్గొని నేను ప్రసంగం చేసే అవకాశం ఇచ్చినందుకు నాకు మీ అందరికీ నేను మరొకసారి అభినందనలు తెలియజేస్తూ, మీ కవి సమ్మేళనం సక్సెస్ కావాలని, మీ కవి సమ్మేళనానికి ముందే నా కవిత్వం పాట రూపంలో వినిపించి నేను కూడా కవి సమ్మేళనంలో పాల్గొన్నట్టు అయిందని మీకు తెలియజేస్తూ నమస్కారం, సెలవు. నమస్తే సార్, చాలా చాలా మంచి విషయాలు చెప్పారు. ఒక్క మాట, ఈ సందర్భంగా నాకు మీరు చెప్పినటువంటి ప్రతి మాట ఒక తాత్విక భావంగా అనిపిస్తూ ఉంది. ఎందుకంటే మీలాంటి ప్రముఖమైనటువంటి కవులు
ప్రస్తుతం అంధుల మీద, దివ్యాంగుల మీద ఉన్నటువంటి కొసమెరుపు చిన్న చూపులను మీలాంటి కవులు మాత్రమే సమాజానికి చాటి చెప్పి వాస్తవికమైనటువంటి సత్యాన్ని చాటి చెప్పగలరు. అందుకే కృషి శాస్త్రి గారు అన్న మాట మరొకసారి గుర్తు చేస్తున్నాను ఈ సభాముఖంగా. తెలుసు మాకు వెలుగేదో తెలుసు చీకటేదో, తెలుసు మాకు వెలుగేదో తెలుసు చీకటేదో, మా చెవులకు కనులున్నాయి మా చేతులు చూస్తాయి, వివరంగా తెలుసు మాకు వెలుగు చీకటి, వివరంగా తెలుసు మాకు వెలుగు చీకటి, గునుగు పూత తెలుపు పూవాసన వెలుగు, గునుగు పూత తెలుపు పూవాసన వెలుగు, చల్లచల్లగా నిమిడినప్పుడు చల్లగాలి వెలుగు, తెలుసు మాకు వెలుగేదో తెలుసు చీకటేదో. ఇందాక మన అశోక్ తేజ సార్ చెప్పినట్టుగా, కసిరి తిడితే ఎవరైనా విసిరి కొడితే చీకటి, దయతో మా చెయ్యి కాస్త తాకినప్పుడే వెలుగు. కసిరి తిడితే ఎవరైనా విసిరి కొడితే చీకటది, దయతో మా చెయ్యి కాస్త తాకినప్పుడే వెలుగు, తెలుసు మాకు వెలుగేదో తెలుసు చీకటేదో. ఆ మహానుభావుడి యొక్క మాటలు మరొక్కసారి మీరు మీ యొక్క భావాల ద్వారా వాస్తవిక సత్యాన్ని చాటి చెప్పారు. ఎందుకంటే 16 కళల చందమామ కూడా మనందరికీ ఎంతో అందంగా చక్కటి చల్లని వెలుగును ప్రసరింపజేస్తాడు. కానీ ఆయన ప్రదర్శించే 16 షోడశ కళలు ఏవైతే ఉంటాయో ఆ కళలన్నీ కూడా చీకటి అనే వేదిక పైనే అన్న వాస్తవిక సత్యాన్ని మీరు చాటి చెప్పారు సార్. మీరు ఈ కార్యక్రమానికి వచ్చి మాకు మనస్ఫూర్తిగా మాకు మీ యొక్క సందేశాన్ని వినిపించారు. మా కాంతి టీవీ తరఫున, అలాగే యావత్ అంధుల సమాజం తరఫున, దివ్యాంగ సమాజం తరఫున, అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి కవి సమ్మేళనంలో పాల్పంచుకుంటున్న కవులందరి తరఫున, కాంతి టీవీ తరఫున మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. నమస్తే. నమస్కారం. నమస్కారం. థ్యాంక్ యూ. నమస్తే సార్. అలాగే సార్. అలాగే మరొక అద్భుతమైనటువంటి వ్యక్తి, అంతకు మించి ఇందాక అశోక్ సార్ చెప్పినట్టుగా కొంతమంది కవులతో ఆత్మబంధం పెనవేసుకొని ఉంటుంది. అది రక్తబంధం కాదు, ఆత్మబంధం అనడానికి నేను ఎంతో గర్వపడతాను. అటువంటి ఆత్మబంధం కలిగినటువంటి, ఒక విధంగా చెప్పాలి అంటే అందరికీ ఒక సినీ రచయితగానే తెలుసు, కానీ నాకు ఒక కుటుంబ సభ్యుడిగా నన్ను ఎప్పుడూ ఆదరించే గౌరవనీయులు, ప్రముఖ సినీ నేపథ్య గాయకులు, మౌనంగాని ఎదగమని మొక్క నీకు చెబుతోంది, ఎదిగిన కొద్దీ వదగమని అర్థమందులో ఉంది అంటూ మన సమాజానికి ఒక అద్భుతమైనటువంటి తాత్విక స్ఫూర్తిదాయకమైనటువంటి గీతాన్ని అందించిన శ్రీ చంద్రబోస్ గారి మాటలు ఒకసారి మనందరం విందాం. లూయిస్ బ్రెయిలీ జయంతి ఉత్సవాల సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి వందనాలు, మనస్ఫూర్తిగా శుభ అభినందనలు కూడా. శరీరంలోని వైకల్యాన్ని, శరీరంలోని లోటుని మానసిక శక్తి సామర్థ్యాలతో అధిగమించి హృదయ దారుఢ్యంతో ఆటంకాలన్నింటినీ దాటి విజయ పదగాములై వెళుతూ జీవితాన్ని జయిస్తున్న మీ అందరికీ మనస్ఫూర్తిగా వందనాలు. ఏనాడో రాశాను, ఆరాటం ముందు ఆటంకం ఎంత, సంకల్పం ముందు వైకల్యం ఎంత, దృఢ చిత్తం ముందు దురదృష్టం ఎంత, ఎదురీత ముందు విధిరాత ఎంత, నమ్మకము పట్టుదల నా రెండు రెక్కలుగా ఎగిరేస్తా ఏలేస్తా నా ఆశల ఆకాశాన్నంతా. ఆరాటం ముందు ఆటంకం ఎంత, సంకల్పం ముందు వైకల్యం ఎంత. ఏనాడో రాశాను, మీ అందరికీ తెలుసు. చెమట నీరు చిందగా నుదుటి రాత మార్చుకో, మార్చలేనిదేదీ లేదని గుర్తుంచుకో. పిడికిలే బిగించగా చేతి గీత మార్చుకో, మారిపోని కథలే లేవని గమనించుకో. తోచినట్టుగా అందరి రాతను బ్రహ్మే రాస్తాడు, నచ్చినట్టుగా నీ తల రాతని నువ్వే రాయాలి. నీ ధైర్యాన్ని దర్శించి దైవాలే తలదిల్చగా, నీ అడుగుల్లో గుడి కట్టి స్వర్గాలే తరియించగా, నీ సంకల్పానికి ఆ విధి సైతం
చేతులెత్తాలి అంతులేని చరితలకి ఆది నువ్వు కావాలి మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్దీ ఒదగమని అర్ధమందులో ఉంది. ఈ పాటల్లోని భావానికి అసలు సిసలు రూపాలైన మీ అందరికీ మనస్ఫూర్తిగా నా శుభాకాంక్షలు, అభినందనలు. దివ్యాంగుల పట్ల సమాజం చూపించాల్సింది సానుభూతి కాదు, మీరందరూ చేస్తున్న కృషికి, సాధిస్తున్న విజయాలకి సానుభూతి కాదు, చూపించాల్సింది రసానుభూతి. ఆశ్చర్యంతో, ఆనందంతో రసానుభూతి చెందాలి. ఏమిటి ఇంత గొప్పగా సాధిస్తున్నారు, ఇంత గొప్పగా పైకి వెళుతున్నారని చెప్పేసి రసానుభూతి సాధించాలి. అయ్యో అనకూడదు, ఆహా అనాలి. అలా అనే విధంగా మీరు మరిన్ని విజయ తీరాలకు చేరుకోవాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మీ చంద్రబోస్. వర్చువల్ మీట్ లో నేను ఒక సందేశాన్ని మీ అందరికీ పంపుతానని నా మీద ప్రేమతో, అభిమానంతో మా అందరికీ కూడా, ఎందుకంటే ఇందాక నేను అశోక్ సార్ చెప్పినట్టుగా రక్తబంధం కాదు మనందరి మధ్య ఉన్నది, ఆత్మబంధం, ప్రేమ బంధం, అనురాగ బంధం. మరి ఈ బంధం కలకాలం కొనసాగే విధంగా కవిమిత్రులందరూ కూడా, సాహితీ ప్రపంచంలో ఉన్నటువంటి కవిమిత్రులందరూ కూడా అక్షరాన్ని వాహికగా చేసుకొని హృదయ బంధాన్ని గట్టిగా పెనవేస్తారని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ, మరి గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర వికలాంగుల కోఆపరేటివ్ కార్పొరేషన్ లో రిటైర్డ్ సిఆర్ఓగా పనిచేసినటువంటి కౌన్సిల్ రిహాబిలిటేషన్ ఆఫీసర్ మనందరికీ తెలుసు. కాంతి టీవీలో కూడా వారు ఎన్నోసార్లు ముచ్చటించారు. మరి వారి ద్వారా ఈనాటి కార్యక్రమాన్ని ఉద్దేశించి శ్రీ మద్దెల గంగారాం గారికి స్వాగతం పలుకుతున్నాము. సార్ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడాలి. సార్ మీట్ లో ఉండి మాట్లాడుతున్నారు, ఒకసారి చెక్ చేసుకోండి. సార్ వెంకటేష్ గారు, సార్ మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడాలి సార్. ఈ లోపు సార్ అన్మ్యూట్ చేసుకునే లోపు గౌరవనీయులు ఇందాక చెప్పినట్టుగా మరో ఆత్మ బంధువు, మనందరికీ కూడా హృదయ బంధువు అయినటువంటి, నన్ను ఈ రోజు ఈ స్థాయికి తీర్చిదిద్దిన గురువర్యులు, మాన్యులు డాక్టర్ కృష్ణమూర్తి గారి యొక్క ప్రసంగం విందాం. తదనంతరం శ్రీ మద్దెల గంగారాం గారి ప్రసంగం. ముందుగా శ్రీ డాక్టర్ కృష్ణమూర్తి గారు, వీరు ప్రముఖ కవి, అదే విధంగా ఎన్నో పుస్తకాలు తీసుకొచ్చినటువంటి ప్రముఖ కవి. నేను రాసినటువంటి ఒక పుస్తకంలో వారు హృదయ భాషణం అని రాశారు, మిత్రభాష్యం అని రాశారు. సో వారితో నాకు చక్కటి అనుబంధం ఉంది. అంతకు మించి వారికి నా మీద విశేషమైనటువంటి వాత్సల్యం ఉంది. అది శిష్య వాత్సల్యం అనాలా, పుత్ర వాత్సల్యం అనాలా, ఎన్నో విషయాల పట్ల నన్ను తీర్చిదిద్దే మా గురువు గారు. వారి ద్వారా ఇవాళ కార్యక్రమాన్ని ఉద్దేశించి డాక్టర్ కృష్ణమూర్తి గారు ఖైరతాబాద్ లో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వారు ప్రిన్సిపల్ గా పనిచేస్తున్నారు. ఇప్పుడు వారి మాటల్లో ఈనాటి కార్యక్రమాన్ని ఉద్దేశించి. వెంకటేష్ గారు, ఇది అన్మ్యూట్ లో పెట్టమంటారా, అన్మ్యూట్ తీసేయన్నా? మీరు అలాగే ఉండండి సార్, మీకు ప్రాబ్లం అవుతుందేమో, మీరు అలాగే ఉండండి సార్. కృష్ణమూర్తి సార్ మాట్లాడినాక మీరు మాట్లాడతారు సార్. అయితే మీరు వచ్చారు కదా. హలో సార్, కృష్ణమూర్తి సార్ ఉన్నారా సార్? సార్ ఉండండి, నేను మాట్లాడుతున్నాను. ముందుగా ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా నిర్వహిస్తున్నటువంటి వెంకటేష్ గారికి, అశోక్ తేజ్ అన్నయ్యకు, అట్లాగే ఇంతకుముందు మాట్లాడినటువంటి చంద్రబోస్ అన్నయ్యకు, క్రాంతి యూట్యూబ్ ఛానల్ వారికి అందరికి కూడా నా హృదయపూర్వక నమస్సులు. లూయి బ్రెయిల్ జన్మదిన సందర్భంగా ఏర్పాటు చేస్తున్నటువంటి కార్యక్రమానికి నన్ను 2 ముక్కలు మాట్లాడమని ఆహ్వానించినటువంటి మీకు, మీ సహృదయానికి కృతజ్ఞతలు. విషయం ఏమిటి అంటే, ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి కవులంతా కూడా దివ్యాంగులు చేసినటువంటి శ్రమని, లేకపోతే ఆ ఫలితాలని చూసి వాళ్ళని మెచ్చుకుంటున్న వాళ్ళు. నేను వాళ్ళ శ్రమని ప్రత్యక్షంగా చూసినటువంటి వాడని, వాళ్ళు పడుతున్నటువంటి కష్టాల్ని నా కళ్ళతో ప్రత్యక్షంగా చూసినటువంటి వాళ్ళని, వాళ్ళకు తోడుగా కొద్ది రోజులు నడిచినటువంటి వాడిని నేను. నా పర్సెప్షన్ ఎప్పుడు డిఫరెంట్ గా ఉంటుంది. అందరూ మాట్లాడుతున్న విధానానికి, లేదా ఇప్పుడు నేను మాట్లాడుతున్న విధానానికి మధ్య కాస్త వ్యత్యాసం తప్పకుండా ఉంటుంది. ఏదో సంకల్ప బలం లేకపోతే, లేదా ఏదో సాధించాలన్న కసి లేకపోతే
అసామాన్యుడిగా ఎదగడానికి, ఒక అసామాన్యుడిగా ఒక వ్యక్తి ఎదగడానికి సాధ్యం కాదు. నేను చూసినటువంటి లేదా నా పరిచయంలో ఉన్నటువంటి అనేక మంది దివ్యాంగులలో నేను స్పష్టంగా గమనించిన అంశం ఏమిటంటే, వాళ్ళలో ఉన్నటువంటి ఆ సంకల్పం, ఎంతో ఉన్నతమైనటువంటి ఆశయ సాధనకి లేదా ఒక గొప్ప స్థాయికి ఎదగాలన్నటువంటి ఆ కృషికి వాళ్ళు పడుతున్నటువంటి, వాళ్ళు చేసినటువంటి ఆ శ్రమ నేను ప్రత్యక్షంగా చూశాను. అందుకోసమే ఇంతకుముందు చంద్రబోస్ గారు చెప్పిన, తేజన్నయ్య చెప్పిన ఒకటే, వాళ్ళ సంకల్పం ముందు అన్నీ ఉన్నటువంటి, అంటే సర్వాంగాలు సుందరంగా ఉన్నటువంటి వాళ్ళకన్నా మీరు ఎంతో ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు, ఎంతో గొప్పగా జీవితాన్ని కొనసాగిస్తున్నటువంటి వాళ్ళు. మానవ సృష్టి భగవంతుడే అయి ఉంటే నిజంగా భగవంతుడు అనేవాడు తప్పనిసరిగా మిమ్మల్ని తప్పకుండా గొప్ప స్థాయిలో ఇట్లాంటి వ్యక్తి, ఈ సృష్టి, నా సృష్టి ద్వారా ఈ వ్యక్తి వచ్చాడు కదా అని తప్పకుండా గర్వపడతారు. ఆ గర్వపడే స్థాయిలో ఉంటే మాత్రం మీరే ప్రథమ స్థానంలో ఉంటారన్న విషయం నాకు తెలుసు. ఇప్పుడు ఒక్క విషయం ఏమిటంటే, తమకు తాము ఒక అస్తిత్వాన్ని, తమకు తాము ఒక ఆత్మగౌరవాన్ని ఏర్పాటు చేసుకొని అటువైపు ప్రయాణం చేస్తున్నటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మిగతా వారికి ఆదర్శంగా ఉండడానికి ప్రయత్నం జరగాలి. ఈనాడు చాలా మంది, కొన్ని వందల మంది, కొన్ని వేల మంది దివ్యాంగులు ఈ లోకంలో మనకు కనపడుతున్నప్పుడు, మనకు కనిపిస్తున్న ఈ కొద్ది మంది ఎవరైతే జీవితాన్ని జయించిన వాళ్ళు ఉన్నారో, ఈ అంగవైకల్యాన్ని జయించినట్టు వాళ్ళు ఉన్నారో, వాళ్ళంతా కూడా మిగతా వాళ్ళకి ఆదర్శంగా నిలబడి, మిగతా వాళ్ళకి సహకారంగా ఉండి, వాళ్ళని ప్రోత్సహిస్తూ, వాళ్ళని ముందడుగు వేయడానికి, వాళ్ళ ముందు తరం, ఇంకో తరాన్ని వాళ్ళు నిర్మించడానికి అటువైపు శ్రమ జరిగితే బాగుండనేది ఈ సందర్భంలో ఈ అంతర్జాల వేదికపై నుంచి నేను మిగతా మిత్రులందరినీ కూడా కోరుకుంటున్న అంశం ఏంటంటే, మీరు నిలబడ్డారు, మరో వ్యక్తి నిలబడడానికి ప్రయత్నం చేయండి. ఏ విషయంలో కూడా మొదటి నుంచి నేను చెప్తున్న అంశం ఒకటే, మీరు మనోనేత్రం గలటువంటి మహర్షులు మీరంతా కూడా. శివుడు, ప్రత్యక్షమైన శివులు మీరంతా కూడా. నాకు ఆయన మూడో కన్ను తెరిచాడో లేదో నాకు తెలియదు, కానీ ఆ మూడో కన్నే మీ ఆయుధంగా, ఆ మూడో కన్నే ఈ ప్రపంచాన్ని వీక్షించే ఒక సంకల్పంతో కదులుతున్న మీరంతా కూడా నా దృష్టిలో పరమశివులు మాత్రమే అవుతారు ఎప్పుడు కూడా. మనం చేయవలసిన పని ఏంటంటే, ముఖ్యంగా సాహిత్య రంగం గురించి మాట్లాడుతూ ఉంటే, దివ్యాంగులందరూ కూడా, మీరు ఇప్పుడు చాలా పుస్తకాలు రాస్తున్నారు, చాలా సాహిత్యాన్ని మీరు చదువుకుంటున్నారు, రాస్తున్నారు. మీ అందరికీ నాకు ఒక విన్నపం ఏమిటంటే, కేవలం ఒక ఆత్మన్యూనత భావంతో కాకుండా, లేదా మీరు ఈ విషయంలో మేము తక్కువ వాళ్ళము, ఆ విషయంలో మేము తక్కువ వాళ్ళం అనే భావాన్ని పూర్తిగా నెట్టేసి, సాహిత్యానికి అంధత్వం ఉండదు, సాహిత్యానికి కులం ఉండదు, సాహిత్యానికి వర్గం ఉండదు. సాహిత్యం అనే ఒక అద్భుతమైన ఆయుధాన్ని మీరు స్వీకరించి ముందుకు కదులుతున్నప్పుడు, ఆ సాహిత్యం ద్వారా మీరు ప్రపంచానికి మీ అస్తిత్వాన్ని, మీ ఉనికిని మీరు చాటగలిగినప్పుడు, ఆ అస్తిత్వంలో ఆ ఉనికి ద్వారా మేమెవరికి తీసిపోము అన్న అంశాన్ని మీరు గ్రహించగలిగినప్పుడు, అటువైపు మీరు ప్రయాణం సాగినప్పుడు అద్భుతాన్ని మీరు తప్పకుండా సృష్టిస్తారు. నేను సగర్వంగా చెప్పుకోగలను, వెంకటేష్ గాని, లేకపోతే నా మరో శిష్యుడైనటువంటి హరీష్ గాని, ఇంకా మిగతా మిత్రులందరూ కూడా ఏ రోజు కూడా మేము దివ్యాంగులం అని ఎప్పుడు అనుకోలేదు. వాళ్ళ పోరాటం, వాళ్ళ ఆరాటం, ఏదో సాధించాలన్న తపన నన్ను బాగా కలిచివేసినటువంటి అంశాలు. వాళ్ళు పుస్తకాలు రాస్తున్నారు, పిహెచ్డి చేస్తున్నారు, సాహిత్యంలో కానీ లేకపోతే ఇతర సాహిత్య కళల్లో కానీ వాళ్ళు రాణిస్తున్నారు. వీటన్నింటికీ కారణం ఏమిటంటే వాళ్ళ మనోబలం, వాళ్ళ ఆత్మస్థైర్యం, ఇవి మాత్రం వాళ్ళు నిలబెట్టగలిగినాయి. కనుక ఇట్లాంటి ఉద్దేశంతోనే, ఇలాంటి బలంతోనే మీరందరూ ముందుకు వెళ్ళాలని, అలాంటి గొప్ప ప్రపంచాన్ని మరి సృష్టించుకోవాలని తెలియజేస్తూ, ఒక రెండు వాక్యాలు, ఇది కవితా సమ్మేళనం కనుక లూయి బ్రెయిల్ లాంటి ఒక మహాశివుడు ఇంత మంచి ముద్దు బిడ్డల్ని ఒక మహర్షులుగా తీర్చిదిద్దడానికి కారణభూతుడైనటువంటి లూయి బ్రెయిల్ గారిని స్మరించుకుంటూ ఒక రెండు మాటలు నేను రాయాలనిపించింది, రెండు కవిత్వాలు రాయాలనిపించింది. వెంకటేష్ గారు అడిగారు నన్ను, సార్ మీరు కవిత్వం రాస్తే కూడా బాగుంటుంది అన్నారు. తక్కువ సమయం వల్ల నాకు మధ్యాహ్నం 1:00 చెప్పడం జరిగింది. అయినా పర్వాలేదు, ఒక రెండు మాటలు మీ కొరకు నేను రాయడం జరిగింది. మిత్రులు దీన్ని వింటే సంతోషిస్తాను. ఆ మాటలు ఏమంటే, నీవొక నిశ్శబ్ద విప్లవానివి, చీకట్టని చీల్చుకుంటూ తిరోగమన శిరస్సు పైన పురోగమన జెండా ఎగరేసిన వాడివి. నీవొక నిశ్శబ్ద విప్లవానివి,
ఆర్ద్రతతో అక్షరాల్ని చల్లుకుంటూ ఆర్ద్రతతో అక్షరాల్ని చల్లుకుంటూ అభ్యసించే ఆధునిక మహర్షివి నువ్వు. ఒళ్ళంతా పూసుకున్న అనుభవంతో, నీ ఒళ్ళంతా పూసుకున్న అనుభవంతో ఇతిహాసాల్ని మోసుకుంటూ శిలలను శిల్పాలుగా మార్చే రాతల్ని రాసుకుంటూ విప్పారిన నీ మనోనేత్రం మరో చరిత్ర ప్రస్థానం కోసం దివ్య దృష్టితో కదిలే కారణ జన్ముడివి నువ్వు. నీకు నువ్వే హితుడివి, సన్నిహితుడివి, సమ్మోహన అస్త్రానివి, సకల శాస్త్రాలు ఒడిసిన సారానివి. నీకు నువ్వే హితుడివి, సన్నిహితుడివి. నీతో నువ్వే యుద్ధం చేస్తూ నిన్ను నువ్వే నిలబెట్టుకుంటూ సాగే పయనం ఆదర్శం, ఈ అంతర్జాలం నిదర్శనం, నీ ప్రత్యేక దర్శనం. మీ అందరికీ కూడా లూయి బ్రెయిల్ సందర్భంగా మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తూ ఈ అవకాశాన్ని కల్పించినటువంటి వెంకటేష్ గారికి, క్రాంతి యూట్యూబ్ ఛానల్ వారికి, మిగతా ఇతర మిత్రులందరికీ కూడా నమస్సులు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. అందరికీ నమస్సులు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా తిరోగమన చీకటి గిరిపై పురోగమన జెండా ఎగరవేస్తున్నాం, శిరస్సుపై పురోగమన జెండా ఎగరవేస్తున్నాం అంటూ ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి మాటను మీరు చెప్పారు. మీరు అందించినటువంటి ఆ మాటలు నిజంగా మా హృదయాంతరాల్లో నిశ్శబ్దంగా ఎగురుతున్నటువంటి అక్షర పతాకాలు. కాబట్టి ఈ మాటలు మాకు ఎప్పుడు కూడా స్ఫూర్తిదాయకంగా ఉంటాయి. ఎందుకంటే మీరు మా అందరికీ మాకు పాఠాలు చెప్పి తీర్చిదిద్దినటువంటి గురువులు. మీ మనస్సుకు మీ యొక్క అక్షరానికి మనస్ఫూర్తిగా నమస్కృతులు తెలియజేసుకుంటూ, అలాగే మీకు ఈ వర్చువల్ మీట్ లో హృదయపూర్వకంగా పాదాభివందనాలు తెలియజేస్తూ, తర్వాత మరొక అతిథులు గౌరవనీయులు ఇందాక చెప్పినట్టుగా తెలంగాణ రాష్ట్ర వికలాంగుల కోఆపరేటివ్ కార్పొరేషన్ లో రిటైర్డ్ కౌన్సిల్ అండ్ రిహాబిలిటేషన్ ఆఫీసర్ గా పనిచేసి ప్రస్తుతం ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ ఫర్ ది డిజేబుల్డ్ ద్వారా ఎంతో మందికి సేవలు అందిస్తున్న మానవీయ సుమూర్తి శ్రీ మద్దెల గంగారాం గారి మాటలు విందాం. జనవరి 4వ తేదీన ఈ ప్రసంగాన్ని వినిపించే కాంతి టీవీ వారికి, ఈ సాంకేతికం అందిస్తున్న ప్రతి వ్యక్తికి నా కృతజ్ఞతలు. రెండవదంటే ఈ వేదిక మీద ఆసీనులైన మహామహ వ్యక్తులకందరికీ నా నమస్కృతులు. ఒక్కొక్కరు ఒక్కొక్క సంస్థగా ఉన్నారు, వ్యక్తిగా లేరు. సో అందుకని మీ అందరి పేరున మీ అందరికి కూడా నా నమస్కృతులు. లూయి బ్రెయిల్ జన్మదినోత్సవ సందర్భంగా ప్రపంచం ప్రకటించింది బ్రెయిల్ డే. ఆ సందర్భంగా మీకందరికీ శుభాకాంక్షలు. బ్రెయిల్ అంటే చాలా అద్భుతమైన, అమోఘమైన ఒక సాధనం. నాకెప్పుడు గుర్తొస్తుంది, మీకు చెప్తూ ఉంటాను నా మీటింగ్ లో, చీకటిలో వెలుతురుంది వెదికావా దొరుకుతుంది, అది వేదం. వెలుతురులో చీకటుంది విర్ర వీగావా అలుముతుంది, అది ఖేదం. వేదములో అంధుడు, ఖేదములో గర్వాంధుడు అని చెప్తుంటా నేను. అందుకని మనకు నా ఈ 113వ జయంతి సందర్భంగా నేను ఇచ్చేది ఒకటే, అంధత్వం దౌర్భాగ్యం కాదు, దానితో అచేతనంగా కూర్చునే వారిది దౌర్భాగ్యం, వారికి వెలుగు మృగ్యం. ఇది ఎప్పుడు నా నినాదంగా నేను చిన్నప్పటి నుండి ఒక ట్రాన్స్లేషన్, మిల్టన్ దానికి ఒక ట్రాన్స్లేషన్ గా తీసుకొని నేను తర్జుమా చేశాను తెలుగులో. అది నేను ఎప్పుడు వాడుతుంటాను. ఇక ఇందులో మన సోదరీమణులు కానీ వీళ్ళందరూ కూడా చాలా వర్సటైల్. అమ్మాయి ఎవరు, జ్యోత్స్న, పనిజ, గాయత్రి, వీళ్ళందరూ కూడా వాళ్ళు వచ్చారు. ముఖ్యంగా ఈ సభకు మహిళా సోదరీమణులు రావడం అనేది నేను ప్రత్యేకంగా వెంకటేష్ గారిని, నాగరాజు గారిని, వీళ్ళందరినీ కూడా, మిత్రుడు మహేందర్ చాలా అద్భుతంగా రాస్తుంటాడు. మహేందర్ కూడా నేను ఈ రోజు చూశాను ఈ వేదిక మీద. అశోక్ తేజ గారు వెళ్ళిపోయారు, కానీ అశోక్ తేజ గారు నేను తొలిసారిగా
అందుల దీంట్లో నేను ఒక గెస్ట్ గా వచ్చాను, ఆయన అధ్యక్షుడిగా ఉన్నారు. అప్పటి నుంచే పరిచయం, అంటే ఆయన మర్చిపోయి ఉంటారు, మేము కలయిక లేదు, కానీ వాళ్ళ తమ్ముడు సుధాకర్ చాలా నాకు తమ్ముడు అవుతాడు. ఆ సుధాకర్ తో నాకు చేయడం, నేను చాలా మమేకమై ఉండి ఉంటుంది. సో ఇప్పుడు లూయి బ్రెయిల్ గురించి నేను కొన్ని విషయాలు చెప్తాను, ఎందుకంటే చరిత్ర అంతా కూడా దాదాపు మనం తెలిసిన చరిత్ర అంతా కూడా అశోక్ తేజ గారు చెప్పారు. మనసు హృదయంతో స్పందించారు చంద్రబోస్ గారు. కృష్ణమూర్తి గారు వేసిన పదాలు సాంకేతిక, బ్రెయిల్కు అద్భుతమైన సాంకేతికాల పదాలను వాడాడు ఆయన, చాలా అద్భుతమైన పదాలు వాడారు. సో మీ అందరినీ దృష్టిలో పెట్టుకొని నేను ఏమంటున్నానంటే, దినము రాత్రి మార్చి దినకర చంద్రులు, దినము రాత్రి మార్చి దినకర చంద్రులు విశ్వమంత వెలుగు నివ్వలేదు, చీకటందులూయి చిరుజ్యోతి వెలిగించి లోపములను తుడిచే లోకమందు అని నేను ఎప్పుడో రాసుకున్నాను నేను అది. అలాగే వేలి కొసల చదువు వెలిగించ నా బ్రేలు, వేలి కొసల చదువు వెలిగించ నా బ్రేలు, వేలి కొసల చదువు వెలిగించ నా బ్రేలు, సుఖము శాంతి దొరికే సృష్టిలోన నీవు లేని నాడు నిశిరాత్రి జీవితం కాలిపోయే బతుకు కరుణ లేక అనే ఈ పద్యాలను నేను రాశాను. అంటే నేను లూయి బ్రెయిల్ మీద కొన్ని పద్యాలు అప్పుడప్పుడు రాస్తూ ఉంటాను. ఆట వెలది నాకు చాలా ఇష్టం, అందుకని మన అందరూ కూడా ఈ తెలుగు రాష్ట్రాల్లో ఈ మన అందులు అయిన వాళ్ళు కంపల్సరీ మనం అభివృద్ధి చేసుకోవాలి. అందుకని నేను ఎక్కడో రాశాను, ఆట వెలది చెప్తా ఆంధ్ర పద్యానికి తెలుగు కోడలమ్మ తేటగీతి, ఆట వెలది అత్త ఆంధ్ర పద్యానికి తెలుగు కోడలమ్మ తేటగీతి, కంద మగడు సీస కవిత సంతానము తెలుగు కవిత ఘనత తేనె సరిత అని చెప్పాను. సో అందుకని తెలుగు కవులు మరింత మేలుకొని మంచి కవిత్వం రాయాలి, ఎందుకంటే కదిలించే కవిత్వం రాస్తున్నారు మన వాళ్ళంతా. నేను ఎప్పటికప్పుడు అబ్జర్వేషన్ లో నేను ఉన్నాను. తర్వాత బ్రెయిల్ మీద కొన్ని విషయాలు నేను చెప్పాలనుకున్నాను. ముఖ్యంగా బ్రెయిల్ అనేది చాలా మంది బ్రెయిల్ను చదవట్లేదు, నేర్చుకోవట్లేదు. దానివల్ల అనేకమైన చెడు పరిణామాలు జరగబోయే అవకాశాలు ఉన్నాయి. నేను ఎప్పుడు చెప్తుంటాను, ఈరోజు కరోనా వచ్చింది, మనల్ని దూరం పెట్టింది, అన్టచబుల్ చేసింది. ఒకవేళ అలాంటిదే మీరు సైన్ బోర్డ్స్ అనేది మీరు ఆ నాటిక చూసిండొచ్చు, బహుశా మీరు అది ఇంగ్లీష్ లో ఒక అద్భుతమైన కథానికను వాళ్ళు ఆల్రెడీ షార్ట్ ఫిలిం కింద తీశారు. రేపు కళ్ళు పోయే వైరస్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందుకని నేను మన మిత్రులందరికీ కూడా మార్చిలోనే నేనేం చెప్పానంటే, మనము పాటించాలంటే కళ్ళున్న మిత్రులు డెఫ్ అండ్ డమ్ సైన్ లాంగ్వేజ్ నేర్చుకోండి అని చెప్పాను నేను. చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది ఈ కరోనా టైంలో అని చెప్పేసి. బేసిక్స్ కేవలం ఆ సైన్స్ నేర్చుకుంటే చాలు, ఆ గుర్తులు. అందుకని బ్రెయిల్ అనేది ఎంత మంచి సాధనం ఉంటే, అందుకని బ్రెయిల్ ఫర్ ఆల్ అనే కాన్సెప్ట్ నేను డెవలప్ చేశాను. బహుశా జోస్న గారికి తెలుసు అనుకుంటాను ఈ నా ప్రయత్నం ఒకటి. చాలా మంది మన ఉత్తర ఇండియా నుంచి నా దగ్గర వచ్చి నేర్చుకొని వెళ్ళారు చాలా మంది. అది నేను ఎప్పుడు కూడా ఫ్రీగా నేర్పిస్తాను అంటే చాలా మంది అంటున్నారు మీరు డబ్బులు ఎందుకు పెట్టరు అని. డబ్బులు నేను పెట్టను అంటే చాలా మంది డబ్బులు బెంగళూరు నుంచి, తమిళనాడు నుంచి, తర్వాత మధ్యప్రదేశ్, ఢిల్లీ, ఇట్లా చాలా మంది, ముఖ్యంగా అమ్మాయిలు ఎక్కువ బ్రెయిల్ నేర్చుకోవడానికి సుముఖతగా చూపిస్తున్నారు. సో అందుకని నేను ఏం చెప్తున్నానంటే బ్రెయిల్ నేర్చుకోవాలి. బ్రెయిల్ వల్ల చాలా కాన్సన్ట్రేషన్ పెరుగుతుందని చెప్తున్నా నేను. కాన్సన్ట్రేషన్ డెవలప్ అవుతుంది. ఈ రోజు మీరు నెట్ తో సెలెక్ట్ దీని మీద ఆన్లైన్ లో అతి భయంకరంగా కంప్యూటర్ తో ఆడుకుంటా ఉంటే ఏమవుతుందంటే మన జ్ఞానం క్షీణిస్తుంది.
ఆ క్షీణించే జ్ఞానాన్ని మళ్ళీ మనం అభివృద్ధి చేసుకోవాలంటే బ్రెయిన్ నేర్చుకోండి. కాన్సన్ట్రేషన్ డెవలప్ అవుతుంది, వినికిడి కోల్పోరు, తర్వాత చీకట్లో చదవచ్చు. అలాగే పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత కంటి చూపు కోల్పోతారు, అప్పుడు మనం పుస్తకాలను చదువుకోవచ్చు, ఇతరులకు సహాయం చేయొచ్చు, ఆ అందులైన తల్లిదండ్రులకు మనం గైడెన్స్ ఇవ్వచ్చు. అనేకమైన లాభాలు ఇందులో ఉన్నాయని చెప్తూ బ్రెయిన్ ఫర్ ఆల్ ను మీరు కంపల్సరీ నేర్చుకోవాలని కోరుతున్నాను. ఎందుకు అంటే లూయి బ్రెయిన్ స్టార్ట్ చేసిన ఈ 6 చుక్కలైతే ఏదైతే ఉందో ఈ 6 చుక్కల్లో 63 ప్యాటర్న్స్ ఉంటాయి. ఈ 63 అక్షరాలు నేర్చుకుంటే ప్రపంచంలో ఏ లాంగ్వేజ్ అయినా మనం చదవచ్చు. భాష తెలియకపోవచ్చు కానీ మనం చదవచ్చు. ఇప్పుడు ఉదాహరణకి తెలుగు నేర్చుకుంటే హిందీ చదవగలుగుతాం, ఇంగ్లీష్ చదవగలుగుతాం, తమిళ్ చదవగలుగుతాం, కన్నడ ఇవన్నీ చదివేస్తున్నాం మనం. అందుకని బ్రెయిన్ లో ఆ సౌకర్యం ఒకటే ఉంది. ప్రపంచంలో ప్రతి భాషకు ఒక లిపి ఉండొచ్చు కానీ మొత్తం భాషలకన్నింటికి కూడా బ్రెయిన్ ఒకటే లిపి అని మీకు గుర్తు చేస్తున్నా నేను. ఒకటి ఏంటంటే ఆ రోజు పర్కిన్స్ బ్రెయిన్ అని పర్కిన్స్ అనేది ఉండేది. పర్కిన్స్ యునైటెడ్ నేషన్ దీంట్లో ఉంటుంది. ఆ పర్కిన్స్ సంస్థలో సామెల్ గ్రిడీ హో అని ఒక డైరెక్టర్ వచ్చాడు. అది లూయి బ్రెయిల్ కాలం, ఎందుకంటే ఇక్కడ డెవలప్ అయింది చాలా. కళ్ళు, తర్వాత మెంటల్ రిటార్డెడ్ అంటే కళ్ళు లేని వాళ్ళు, డెఫ్ అండ్ డమ్ బోత్ అంటే ఇది మల్టిపుల్ డిజేబిలిటీస్ వాళ్ళు డెవలప్ చేశారు. అక్కడి నుంచే వచ్చింది మన అని సెల్వాన్, హెలెన్ కలర్ కు గురువుగా. ఆవిడ కూడా షీ వాజ్ పార్సలీ బ్లైండ్ యాక్చువల్ గా. సో ఆవిడ వచ్చి అనేక విధంగా హెలెన్ కలర్ ను డెవలప్ చేసిన విషయం తెలుసు. అలాగే అసలు బ్రెయిన్ అనేది ఎలా పుట్టింది, బ్రెయిన్కి ఏది కారణం అనేది సరిగ్గా మనం చాలా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక బ్రెయిన్ ముందే ఇది బ్రెయిన్గా లేదు, అది ఎంబోస్డ్ ఉన్నాయి. తర్వాత ఇప్పుడు సార్ చెప్పినట్టు మేకుల మీద కొంతమంది చేశారు, తాళ్లతో కొంతమంది చేశారు. అనేక టైప్స్ ఆఫ్ రైటింగ్స్ ఉన్నాయి ఆ కాలంలో. అసలు పితామహుడు ఎవరయ్యా అంటే మనకు పితామహుడు వాలంటీన్ హవే. దీనికి ముఖ్య కారకుడు వాలంటీన్ హవే. అతన్ని మనం తెలుసుకోకుండా కానీ అతన్ని గుర్తు చేసుకోకుండా ఉండడం అనేది చాలా ఘోరం. ఎందుకంటే ఆయన పెళ్లిలను ప్రోత్సహించాడు. అవును, వీళ్ళ కోరికలు ఉంటాయి, కోరికలు ఎందుకు అని చెప్పేసి ఆ రోజుల్లో ఆయన పెద్ద విప్లవవాది. బ్లైండ్ కోసం ఎంతో త్యాగం చేశాడు. ఆయనను తీసేసింది గవర్నమెంట్, ఫ్రెంచ్ గవర్నమెంట్ తీసేస్తే కూడా ఆయన భయపడలేదు, వెళ్ళిపోయి రష్యాకి వెళ్ళిపోయాడు. రష్యాలో పీటర్బర్గ్ లో ఆయన చేరాడు. అది 70 సంవత్సరాల ప్రాయంలో ఆయన పోరాటం చేశాడు. వాళ్ళ తమ్ముడు పెద్ద సైంటిస్ట్ ఉండే, అది మినరల్స్ సైంటిస్ట్ ఆయన. సో అందుకని వాళ్ళ తమ్ముని సహాయంతో అనేక కృషి చేసి పుస్తకాలను రాసి ఫస్ట్ స్టూడెంట్లను ఆయననే తీసుకొచ్చి, ఆ రోజుల్లో ఎట్లా ఉండేదంటే రోడ్డు మీద అడుక్కునే వాడిని తీసుకొచ్చి స్టూడెంట్ను చేసి ఫ్రాంకోస్ ఆ స్టూడెంట్ను చేసి ఆ స్టూడెంట్ ద్వారా స్కూల్ స్థాపించి, ఆయన మొట్టమొదటి స్కూల్ ప్రపంచంలో ఆయన వల్లనే స్టార్ట్ అయింది 1784లో. ఆ 1784లో అక్కడ స్టార్ట్ అయితే 1884లో మన ఇండియాలో అమృత్సర్లో అని షార్ప్ అని చెప్పేసి ఒక మేడం, వీళ్ళకు చేతి వృత్తులు, వీళ్ళకు పని పెట్టాలి, వీళ్ళను ఊరికే వీళ్ళ హాస్టల్ ప్రత్యేకంగా హాస్టల్ పెట్టి మనకు ఆవిడ హాస్టల్ స్టార్ట్ చేస్తే వీళ్ళకు తెలివి చాలా ఉందని గుర్తించి ఆవిడ అప్పుడు దీన్ని స్కూల్గా మార్చడం జరిగింది. అమృత్సర్లో తొలి పాఠశాల 1884లో మన దగ్గర 100 సంవత్సరాలకు స్టార్ట్ అయింది. అయితే అప్పుడు కూడా ఇప్పుడు మనం చదువుకుంటున్న బ్రెయిన్ లో ఫ్రెంచ్ వాళ్ళకి డబ్ల్యూ ఉండదు. ఫ్రెంచ్ లో డబ్ల్యూ లేనప్పుడు ఏం చేశాడంటే ఈ పర్కిన్స్ నుంచి సామెల్ గ్రిడీ హౌ అక్కడ ఫస్ట్ తొలి పాఠశాలను అది చూడడం జరిగింది. ఆ లూయి బ్రెయిల్ ఉన్నదాన్ని. లూయి బ్రెయిల్ నేను ఇలా అక్షరాలు రాశాను, ఇది చేశాను, నాది అప్పుడు బాగా నడుస్తుంది ఆయన చూపించాడు సామెల్ గ్రిడీకి. అంత బాగానే ఉంది లూయి.
వేర్ ఈజ్ డబ్ల్యూ అని అడిగాడు ఆయన. అప్పటికి చార్ట్ లో డబ్ల్యూ లేదు. ఓహో డబ్ల్యూ లేదు మాకు అంటే అప్పుడు ఆయన లూయి కన్ఫ్యూజ్ అయిపోయాడు. అవును డబ్ల్యూ ఎట్లా మరి అంటే అప్పటికప్పుడే ఆ లూయి ఏమి ఆలోచన వచ్చిందో ఆ డబ్ల్యూ ఎక్కడైతే చార్ట్ లో ఉంటుందో ఆ చార్ట్ లో డబ్ల్యూను 2456 అనే దాంతో అక్కడ దాన్ని పెట్టేసి సంపూర్ణమైన బ్రెయిన్ అప్పటికి సమకూరింది. దాన్ని తర్వాత 100 సంవత్సరాల తర్వాత సరే హెలెన్ కలరు వీళ్ళంతా ఫ్రాన్స్ వెళ్ళడం, తర్వాత లూయి బ్రెయిన్ సమాధిని కొంత మార్చడం ఇవన్నీ జరిగాయి. ఎందుకు చెప్తున్నానంటే ముఖ్యంగా వాలంటీన్ హవేను గురించి తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఎందుకు డెవలప్ అయింది బ్రెయిన్ అంటే ఆ రోజుల్లో గాయత్రి లాగా ఒక అమ్మాయి మంచి సంగీతం పడే చాలా మేరీస్ అని ఉండేది, ప్రపంచాన్ని కదిలించింది. ఆమె చదువుకోలేదు కానీ అంత మంచి వాయిస్. సో అలాగే ఇప్పుడు ఈ అమ్మాయి జ్యోత్స్నా లాగా వెర్సటైల్ హెలెన్ కలర్ ఎందుకు గొప్పతనం వహించిందంటే ఆ బ్రెయిన్ నేర్చుకోవడం వల్లనే ఆమె అంత ప్రాచుర్యం పొందింది. ప్రోత్సాహం ఎక్కువ ఉండింది ఆ రోజుల్లో. మనకి ఈ రోజు ప్రోత్సాహం లేదు. మనల్ని ఒక పని చేస్తే మనల్ని వ్యతిరేకిస్తారు, సమకాలీనులు ఒప్పుకోరు, దాన్ని గవర్నమెంట్ గుర్తించదు. ఆ రోజుల్లో హెలెన్ కలర్ తో గ్రహాం బెల్ ఉండేవాడు. అసలు అమ్మాయిని తీసుకొని హెలెన్ కలర్ గా ఉంటే అమ్మాయిని తీసుకొని ఎక్కడికంటే అక్కడ వెళ్ళిపోయేవాడు. మీకు అంతా తెలుసు, జ్యోత్స్నా పనీజ గారు బాగా చదివి ఉంటారు. ఆ ఒక్కటే ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. లూయి బ్రెయిన్ గురించి ఎంత చదివినా చాలా తక్కువ. ఆయన అన్నింటికంటే ఆయన చాలా పెద్ద గాయకుడు. లూయి బ్రెయిన్ వాద్యకర్త, అనేక వాద్యాలు వాయిస్తాడు. ఆయన తొలిసారిగా నొటేషన్స్ ను ఆయన సృష్టించాడు. సంగీతంలో నొటేషన్స్ ను బుక్ కూడా రాశాడు ఆయన. అది ఎవరికి తెలియదు. ఇంకొకటి ఏంటంటే ఆయన గ్రాఫీ అనేది ఒక యంత్రం కనుక్కున్నాడు. లూయి బ్రెయిన్ ఫ్రెండ్ ఒక ఆయన కూడా బ్లైండే, గాటియార్. సో ఈ వీళ్ళు ఒక యంత్రం కనుక్కున్నారు. అది ఏంటంటే మీకు ఇది ఒక విషయం చెప్పేసి నేను ముగిస్తాను. ఆ లూయి బ్రెయిన్ కనుక్కున్న యంత్రం గ్రాఫీ. అదే రాను రాను ఇది మనకు టైపు మిషన్ కు కారణమైందని చాలా కథనాలు ఉన్నాయి. ఆ గ్రాఫీ ఏంటిది అంటే ఆ రోజుల్లో బ్లైండ్ అనేవాడు రైటింగ్ రాయొచ్చు, చదవచ్చు. ఇప్పుడు తల్లిదండ్రులు ఉత్తరం రాస్తే అది చదవచ్చు. మళ్ళీ ఆయనకు ఈయన నార్మల్ గా రాసేవాడు, దాని మీద నార్మల్ గా రాయొచ్చు, బ్రెయిన్ చుక్కలు ఉండేవి. అలా గ్రాఫీని డెవలప్ చేశారు. ఆ గ్రాఫీ వస్తున్న కాలంలో అది అంతరించింది. దాని గురించి ఎవరిది చాలా అద్భుతమైన యంత్రం అది. సో ఫ్రాన్కోస్ అనే ఒక మిత్రుడు ఉండేవాడు లూయికి. ఆ లూయి గారు అతను ఎంత పెద్ద సైంటిస్టులు చేయని పని చేశాడు ఆ మిత్రుడు. ఈయనకు గాటియార్ అని చెప్పేసి, గాబ్రియల్ గాటియార్ అని, లూయి బ్రెయిన్ చనిపోయేంత వరకు ఆయనతో ఉన్న మంచి మిత్రుడు. ఆయన లైఫ్ లో మొత్తం ఉన్నాడు. అయితే ఎంతో మందిని సోషల్ వర్క్ చేయడం అనేది బ్లైండ్ కు ఎన్నతో పెట్టిన విద్య. చాలా మంది చేస్తుంటారు. ఆయన హెలెన్ కలర్ చేశాడు, లూయి బ్రెయిన్ చేశాడు. లూయి బ్రెయిన్ అందరూ ఆయన డబ్బులు సంపాదించిన అన్ని కూడా మిత్రులకు ఇస్తుండేవాడు. మిత్రులకు ఇచ్చేస్తే ఆ మిత్రులు పనులు తీసుకొని మళ్ళీ ఇచ్చి తిరిగి ఇచ్చేవాడు. కానీ ఇవ్వని వాళ్ళు చాలా మంది ఉన్నారు, అది వేరే విషయం. సో ఆయనకు ట్యూబర్కలాసిస్ రావడం, అనేక బాధలు పడడం, ఆయన పోరాటాలు నిజంగా ఇప్పుడు అశోక్ గారు అన్నారు, ఆయన చాలా తిమిరంతో సమరం చేశాడు. వాస్తవానికి లూయి బ్రెయిన్ ఒక పెద్ద విప్లవవాది, ఎవరిని మాట వినలేదు. ఆయన తిమిరంతో సమరం చేసి సాధించిన ఈ 6 చుక్కల బ్రెయిన్ అనేది అవని మొత్తాన్ని చదివిస్తుంది ఇప్పుడు. అందుకని నేను ఏం చేశానంటే సూర్యచంద్రుల కంటే కూడా వాళ్ళు మార్చి ఒక రోజు వస్తారు, ఒక రోజు రారు. వాళ్ళు మొత్తం ప్రపంచానికి వెలుగుని ఇవ్వట్లేదు. మరి ఒక చీకట్లో లూయి ఓ చిరుదీపం వెలిగించి లోపాన్ని తుడిచాడని చెప్పేసి నేను ఆ పద్యం రాశాను. నెక్స్ట్ పద్యం కూడా అదే రాస్తాను. ఏంటంటే వేడుకొసల చదువు వెలిగించే నా బ్రెయిన్, సుఖము శాంతి దొరికి సృష్టిలోన. మనకు ఆయన సాధించిన దానికి సృష్టి, శాంతి ఇవన్నీ దొరికాయి మనకు. మరి ఆయన లేనప్పుడు ఎట్లా ఉంది అంటే నీవు లేని నాడు నిశిరాత్రి జీవితం, నీవు లేని నాడు నిశిరాత్రి జీవితం, కాలిపోయే బతుకు, కాలిపోయే బతుకు కరుణ లేక అని చెప్పేసి రాశాను. అది చాలా
అట్లాంటి పద్యాలు ఉన్నాయి. సో చాలా సంతోషం నాకు. ఎప్పటికప్పుడు మిత్రులు వీళ్ళందరూ కూడా డెవలప్ కావాలని నేను కోరుతున్నాను. సాంకేతికంగా ఈ ఇది కూడా నేను వేదిక మీద చెప్పాలో లేదో కానీ ఈ వెంకటేష్ చాలా అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్నారు. నాగరాజు, తర్వాత బల్లా వెంకటి, వీళ్ళందరూ కూడా నాకు పేరు పేరున వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తూ, దీని మీద కూర్చున్న వాళ్ళందరినీ కూడా సాధారణంగా నేను నా నమస్కృతులు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ధన్యవాదాలు సార్. చీకటిలో వెలుతురుంది వెతికావా, దొరుకుతుంది అది వేదం. వెలుతురులో చీకటి ఉంది, గర్విస్తే అదుముతుంది అది ఖేదం అని చెప్పారు. మరి మనందరం కూడా చీకట్లోనే వెలుతురును వెతుక్కుంటూ, అలాగే బ్రెయిల్ ఫర్ ఆల్ అన్న కాన్సెప్ట్ తో బ్రెయిల్ యొక్క వాస్తవికమైనటువంటి సత్యాన్ని చెబుతూ, అలాగే ఆట వెలది పద్యం యొక్క ముఖ్యంగా ఛందస్సును ఒక బంధంగా అలుముకుంటూ, భాషకు ఒక బంధాన్ని కలుపుతూ, అదే విధంగా ఆరు చుక్కలకున్నటువంటి విశిష్టతను తెలియజేస్తూ, లూయిస్ బ్రెయిల్ చేసినటువంటి తిమిరంతో సమరం అన్న మాటను వివరిస్తూ మరి ఈనాటి కార్యక్రమానికి సంపూర్ణతను చేకూర్చారు. హవేను కూడా గుర్తు చేశారు, వాలంటీర్ హవేను కూడా గుర్తు చేశారు. ప్రపంచంలో మొట్టమొదట స్థాపించబడినటువంటి వాలంటీర్ హవే స్థాపించబడినటువంటి పాఠశాల 1784లో స్థాపించబడినటువంటి పాఠశాల గురించి కూడా గుర్తు చేశారు. మరి మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఈ కార్యక్రమంలో అతిథిగా వచ్చి పాల్పంచుకున్నందుకు. మరి పాల్పంచుకున్న ప్రతి ఒక్క అతిథికి కూడా మనస్ఫూర్తిగా మా కాంతి టీవీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు కవి సమ్మేళనాల్లో ఉన్నటువంటి కవులందరినీ కూడా వారి కవిత్వాలను వినిపించే బాధ్యతను అప్పజెప్తూ ఉన్నాం. ముందుగా ఈనాటి కార్యక్రమానికి నా మీద అభిమానంతో పిలవగానే వచ్చినటువంటి ఢిల్లీ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా పనిచేస్తున్న మిత్రులు మేడం, ప్రముఖ సాహితీవేత్త, అలాగే సెంటర్ ఫర్ ఫారెన్ లాంగ్వేజెస్ లో పిహెచ్డి ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ లో వినిపిస్తుందా? నా మీద అభిమానంతో, ప్రేమతో, నా మీద అభిమానంతో ఈనాటి కార్యక్రమానికి వచ్చి ఈ కార్యక్రమంలో హలో వినిపిస్తుందా? వెంకటేష్ ఓకే ఓకే చిన్న టెక్నికల్ డిస్టర్బెన్స్, మన్నించండి అందరూ కూడా. నా మీద అభిమానంతో ముఖ్యంగా నేను చాలా షార్ట్ పీరియడ్ లోనే ఇంటిమేట్ చేసినా కూడా ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఢిల్లీ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తూ, ముఖ్యంగా సెంటర్ ఫర్ ఫారెన్ లాంగ్వేజెస్ లో పిహెచ్డి ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ లో డాక్టరేట్ తీసుకొని, దివ్యాంగురాలు అయినప్పటికీ కూడా, అంధురాలు అయినప్పటికీ కూడా ఎంతో మంది మహిళలకు ఇన్స్పిరేషన్ గా ఇండియన్ రోల్ మోడల్ అవార్డును కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్వారా తీసుకొని, తన రచనల ద్వారా అటు ఇంగ్లీష్ లోను, అటు ఆంగ్లంలోను, ఇటు తెలుగులోను, రెండు భాషల్లోనూ తనకంటూ ఒక చక్కటి కవితా ధోరణి ఏర్పాటు చేసుకొని, అటు కథలు రాయటంలోను, కవిత్వాలు రాయటంలోను తనకంటూ ఒక సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న మిత్రులు ప్రొఫెసర్ డాక్టర్ జ్యోత్స్నా ఫనీజా గారి కవిత్వం విందాం. స్వాగతం అండి జ్యోత్స్నా ఫనీజా గారు. థ్యాంక్ యూ అండి వెంకటేష్ గారు. అందరికీ నమస్కారం అండి. ఈ కార్యక్రమంలో పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉంది. డైలీ గురించి గుర్తు చేసుకోవడం, అలాగే అశోక్ తేజ గారి మాటలు వినడం, అలాగే చంద్రబోస్ గారి మాటలు వినడం, ఇవన్నీ కూడా చాలా ప్రేరణాత్మకంగా ఉన్నాయి. అలాగే కృష్ణమూర్తి గారు కూడా చాలా మంచి విషయాలు తెలియజేశారు. ఆయన చెప్పినట్లుగా సాహిత్యం అనేది నిజంగానే ఒక ఐడెంటిటీని ఇస్తుంది. ఇంకొక ముఖ్యమైన విషయం కూడా చెప్పారు, పర్సన్స్ విత్ డిసెబిలిటీస్ ఎవరైనా మంచి పొజిషన్కి వచ్చిన తర్వాత మిగతా వారికి చాలా ఎంకరేజింగ్ గా ఉండాలి, వాళ్ళు కూడా మనం నడిచిన బాటలోనే నడవటానికి మనం చాలా హెల్ప్ లేదంటే కనుక మనం ఇన్స్పిరేషన్ ఇవ్వాలి అని చాలా మంచి విషయాన్ని తెలియజేశారు కృష్ణమూర్తి గారు. గంగారాం గారు ఎప్పుడు ఆయన చాలా మంచి మంచి విషయాలు తెలియజేస్తూ ఉంటారు, బ్రెయిలీ గురించి కూడా. అలాగే టైపింగ్ కి సంబంధించిన విషయం కూడా మంచి విషయం తెలియజేశారు. బ్రెయిల్ ఫర్ ఆల్ ద్వారా చాలా మంచి విశేషమైన కృషి చేస్తున్నారు. నేను హైదరాబాద్ లో ఉన్నప్పుడు వారితో కలిసి ఇలాగే కవి సమ్మేళనాల్లో పార్టిసిపేట్ చేయడం, అలాగే కొన్ని కవి సమ్మేళనాన్ని ఏర్పాటు చేయడం, ఇవన్నీ కూడా చేస్తూ ఉండేవాళ్ళము. ఇంకా మన మిత్రులు బిలా మహేంద్ర గారు ఉన్నారు, అలాగే మోపూర్ పెంచిన నరసింహారావు గారు.
యాక్చువల్ గా ఆయన తెలుగులో రాసిన సంపుటాన్ని కూడా నేను ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేశాను. ఇప్పుడు ఇంకా కొంతమంది పోయిట్స్ వర్క్స్ ని ట్రాన్స్లేట్ చేయాలని చూస్తూ ఉన్నాను. ఆయన యాక్చువల్ గా నాకు ఫస్ట్ తెలుగులో కవిత్వం రాయడానికి మంచి ఆలోచన, అలాగే మంచి ఇన్స్పిరేషన్ కూడా. ఎప్పుడూ మాట్లాడుకుంటూ ఉంటాము చాలా వరకు. నెక్స్ట్ గాయత్రి గారు కూడా మంచి పోయెట్. అందరూ మనకు తెలిసిన వాళ్ళతో చక్కగా ఈ కవి సమ్మేళనంలో పార్టిసిపేట్ చేయడం చాలా ఒక మెమరబుల్ ఇన్సిడెంట్ గా నేను భావిస్తున్నాను. నేను ఇప్పుడు ఓ పాట వినబోయే సమయం అనే కవితను చదువుతున్నాను. పాతూరు మాణిక్యమ్మ స్మారక సాహిత్య పురస్కారం నేను ఈ కవితకి గెలుచుకున్నాను. అయితే ఈ కవిత నేను ఇప్పుడు చదువుతున్నాను. ఓ పాట వినబోయే సమయం. దాచుకోవడానికి రహస్యాలేమీ లేని చెట్టు తనకు తెలిసిన భాషలో దినచర్య రాసుకుంటుంది. తనను తడిపేస్తున్న వాన శబ్దం వినపడకుండా ఆకులు విసిరి విసిరి నిద్రపట్టని రాత్రిలో మువ్వల వెన్నెల నేపథ్య సంగీతం తక్కువ శబ్ద తీవ్రతలో వింటుంది. తనను పేరుతో ఎవరు పిలుస్తున్నారా అని తుఫాను వెనక్కి తిరిగి చూసుకుంటూ ఆగి ఆగి నడుస్తుంది. వాననీటికి తడిచి ఆకులు చిక్కు తీసుకుంటూ దేనికోసమో వెతుకుతూ ఉంటాయి. రాలుతున్న ఆకుల తడి, పిచ్చుకున్న పొడి పువ్వుల మెత్తటి సాంబ్రాణి పొగ, అల్లుకున్న ఇసుక నేల అనుకరించలేనంత తీయని జానపద కథలు పండిస్తుంది. నీళ్ళల్లో నడుస్తుంది చీకటి. చంద్రకాంత రేకులు అత్తరు పూసుకుంటున్న సమయంలో సాయంత్రం తిరిగి వస్తుంది. ఎక్కడో ప్రారంభమైన నీళ్ళల్లో కొడుతున్న చప్పట్ల సున్నితమైన వింత సవ్వడి ఆకాశం అంతా పరుచుకుంటుంది. కలసి పాడడం ఎంత తేలికో. పదాల మధ్య ఖాళీలు స్పష్టంగా కనపడే ఆకలి కథలలో అన్ని పాటలు ఎన్నిసార్లు విన్నా విసిగే రాదు. ఎన్నిసార్లు పాడినా నిశ్శబ్దం విడిచిపోదు. కిటికీ నుంచి ఎండ వెలుగు మిఠాయి కిళ్ళి రంగులో అద్దంలో పడుతూ కనిపిస్తుంది. పెరుగన్నం తినకుండా భోజనం ముగించే పిల్లవాడి పూర్తి కాని ఆకలి పాట ఎండలో తన చుట్టూ తానే తిరిగి తిరిగి నీళ్ల కోసం వెదికే హాలికుని ఆకలి పాట వినపడుతున్న ప్రదేశం అంతా పగుళ్లతో కనిపిస్తుంది. ఆకలి ఓ పూర్తి కాని వాక్యం. చాలా కొద్ది మందికే నిజంగా తెలిసిన చేదు రహస్యం. ఆకలిని దాచుకుంటూ ఊరు లాంతరు వెలుగులో చీకటిని చూస్తుంది. సరిగ్గా కనిపించని లాంతరు వెలుగులో చెట్టు తనకు తెలిసిన భాషలో దినచర్య రాయడం పూర్తి చేస్తుంది. ఈ కవితను నేను ఆకలికి సంబంధించి రాశాను. ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు అందరికీ కూడా చాలా థ్యాంక్స్. ముఖ్యంగా వెంకటేష్ గారికి ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా గుర్తు పెట్టుకుని నాకు కాల్ చేసి ఈ ప్రోగ్రామ్ గురించి తెలియజేసి నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. అందరికీ చాలా థ్యాంక్స్. ధన్యవాదాలు డాక్టర్ జ్యోత్స్న ఫనీజా గారు. వారి పేరులోనే ఉంది జ్యోత్స్న అని. జ్యోత్స్న అంటే వెలుగు, వెన్నెల అని అర్థం మనందరికీ తెలుసు. వారు ప్రకృతి ప్రేమికులు. వారికి కనిపించకపోయినా ప్రకృతి యొక్క వాసన తన అంతరంగాలకి తెలుసు. అందుకే ఆకలిని కూడా మరి ప్రకృతిలో విహరిస్తూ ప్రతి అక్షరాన్ని కూడా ఆకాశాన్నే ఒక అక్షర సేద్యంగా మార్చుకొని అటు ఆకులను, ఇటు నీటిని, మట్టి వాసనని అన్నింటినీ కూడా ఒకసారి తరచి తరచి చూస్తూ మనందరికీ కూడా ఆకలి యొక్క విలువను తెలియజేశారు. వారి యొక్క కవితకు మరొకసారి కాంతి టీవీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, మరొక కవిత ప్రముఖ రచయిత్రి, అంతకు మించి నా ఆత్మీయ మిత్రురాలని చెప్పాలి. అలాగే ప్రస్తుతం మహబూబ్ నగర్ జిల్లా డిగ్రీ కళాశాలలో ఉమెన్స్ డిగ్రీ కళాశాల, సాంఘిక గురుకుల డిగ్రీ కళాశాలలో లెక్చరర్ గా పనిచేస్తూ హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ తీసుకుంది. తెలుగు శాఖ నుంచి డాక్టర్ భారతి యొక్క కవితను ఇప్పుడు వినిపించాల్సిందిగా కోరుతున్నాం.
భారతి భారతి వినబడుతుందా? ఆ వాయిస్ క్రాక్ వస్తుంది, వాయిస్ సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టుంది, కొంచెం వాయిస్ క్రాక్ వస్తుంది. హలో, సిగ్నల్ ప్రాబ్లం వస్తుంది భారతి. వీడియో ఆఫ్ చేసి చదవండి, ప్రాబ్లం లేదు. వీడియో ఆఫ్ చేశాను, నేను ఆన్ చేయలేదు. ఇప్పుడు వినబడుతుందా? అయితే ఇప్పుడు వినిపిస్తుంది. ఇంతకు ముందు చెప్పినట్లుగానే వెంకటేష్ నాకు డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుంచి ఇప్పటి వరకు ఒక ఆత్మీయ మిత్రుడు. ఏ కష్టం వచ్చినప్పటికీ, అంటే వాళ్ళకి ఏ సమస్య వచ్చినా మేము చదివి వినిపించే వాళ్ళము. మాకే సమస్య వచ్చినా వాళ్ళు వాళ్ళ మనోనేత్రంతో వాళ్ళ జ్ఞానాన్ని మాకు పంచే వాళ్ళు. అలా వాళ్ళు గాని మేము గాని చాలా కలిసిమెలిసిగా ఉన్నాం. అంతవరకు నాకు అంత విద్యార్థులు అంటే ఎట్లా ఉంటారు ఏంటి అనేది నాకైతే తెలియదు. కానీ ఇంత మంచి వాళ్ళు నా జీవితంలో నాకు ఫ్రెండ్స్ గా ఉన్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. అందులో వెంకీ నా ఫ్రెండ్ గా కావడం అనేది చాలా సంతోషం. ఇంకా వెంకటేష్ నాకు ఒక 4 days 5 days బ్యాక్ కాల్ చేసి భారతి ఇలా పెడదాము అని అన్నాడు. అంటే బాగుంటది వెంకటేష్, నీ ఆలోచన బాగుందని చెప్పాను. అందులో అది కాదు, నువ్వు కవిత రాయాలి అనేసరికి ఇంకా నేను అసలు ఇప్పటి వరకు అంత కవితలు రాసింది నాకు ఎప్పుడు లేదు నా జీవితంలో. కాకపోతే కొన్ని రాశాను, ఒక 4-5 కవితలు రాశాను, కానీ అంతకు మించి నేను ఎప్పుడూ కవితలు రాయలేదు. ఒక చిన్న కవిత రాశాను అంతకు ముందు ఎప్పుడో దివ్యాంగుల పైన. అంటే ఒక పుస్తకం తీసుకొచ్చినప్పుడు వెంకటేష్ చాలా మంచి సింగరు, చాలా మంచి ఉపన్యాసకుడు. ఎంతటి సమస్యనైనా కూడా దానికి ఒక సొల్యూషన్ ఇచ్చేటటువంటి వ్యక్తి వెంకటేష్. మా దగ్గర వెంకటేష్ ఉన్నాడంటే మా దగ్గర ఒక పెద్ద ఆయుధం ఉంది. మేము డిగ్రీలో గానీ పీజీలో గానీ ఉన్నప్పుడు లూయి బ్రెయిల్ ఫంక్షన్, అసలు లూయి బ్రెయిల్ అనేది అంతకు ముందు ఎప్పుడో 6వ తరగతిలో చదువుకున్నటువంటి లూయి బ్రెయిల్, అది నిజంగా మేము కళ్ళ ద్వారా వీళ్ళ వసతి గృహాలను గాని వీళ్ళ స్కూల్స్ ను గాని వీళ్ళందరినీ చూసినప్పుడు ఒక వింతగా, అసలు ఫస్ట్ చూసినప్పుడు చాలా వింతగా అనిపించేది. వింతగా అంటే ఎప్పుడూ చూడనటువంటి ఒక ప్రపంచాన్ని చూసినందుకు, ఓ ఇలా ఉంటారా, ఇంత జ్ఞానం ఉందా, అసలు ఎంత భూమి ఇట్లా కంపనం జరిగితే ఏమొస్తుంది అని గుర్తించగలిగేటటువంటి ఒక జ్ఞానము, మనోజ్ఞాన నేత్రము ఎంత విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో చెప్పేస్తారు. వాయిస్ ను బట్టి చెప్పేస్తారు, నడకను బట్టి చెప్పేస్తారు, వాళ్ళ పక్కన ఎవరు వస్తున్నది, ఏ వెహికల్ వస్తున్నది అనేది చూడలేకపోయినప్పటికీ విని అంత బాగా చెప్పగలిగినటువంటి ఒక జ్ఞానాన్ని వాళ్లకు దేవుడు ఇచ్చినందుకు చాలా సంతోషము. ఇందులో నన్ను కవిత రాయమని ప్రోత్సహించినందుకు నేను చాలా కృతజ్ఞతరాలని. వెంకటేష్ కి ఇంకా అంటే నేనేం చెప్పలేక అని చెప్పినా. సో నేను ఈ చిన్న కవిత శీర్షిక పేరు మనోనేత్రం. ఇది నా 2వ కవిత. మీరు ఎలా వినాలని అనుకుంటున్నాను. మనోనేత్రం. సిగ్గురాకు తాకిన చెమచ్చని రవితేజమై నేస్తమా, తొలకరి తొలి స్పర్శపై నేస్తమా, పులకరించే ప్రకృతి నయనమైన నేస్తమా, అడుగుల సవ్వడితో పలకరించే నేస్తమా, ప్రపంచాన్ని సప్త వర్ణమయం చేయు నల్ల కుంచవైన నేస్తమా, అజ్ఞానాన్ని తొలగించు జ్ఞాన నేత్రమైన నేస్తమా, 6 చుక్కలతో విశ్వ విజ్ఞానమైన నేస్తమా, అరవించిన నయనమైన నేస్తమా, తిరుగులేని ధైర్యమై జగతిలో వెలిగిన నేస్తమా, కాంతి దాతవై మరో లూయిగా వెలుగుతున్న నేస్తమా, ఎందరో మనో నేత్రమైన నేస్తమా, మంచి చెడులు ఎంచని మానవత్వం మీది నేస్తమా. ఇది నా ఈ చిన్న కవిత. నాకు వచ్చిన నాకు అంటే వచ్చినట్లుగాను ప్లస్ నాకు సపోర్ట్ గా సురేష్ అనే అబ్బాయి చెప్పడము, అందువల్ల నేను కవిత రాయగలిగాను. లేకపోతే నేను ఈ కవిత రాయలేనని కూడా మీ సభాముఖంగా చెప్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు వెంకటేష్ కి ధన్యవాదాలు. అదే విధంగా సుద్దాల అశోక్ తేజ గారు, చంద్రబోస్ గారు, కృష్ణమూర్తి సార్ గారు, జ్యోత్స్నా పనిజా మేడము, వీళ్ళందరూ కూడా నాకు తెలుసు. అంటే చంద్రబోస్ సార్కి ఎప్పుడు నేను ఫేస్ టు ఫేస్ తెలిసింది లేదు, ఒక్కసారేమో కాల్ మాట్లాడాను. ఇక సుద్దాల తేజ సార్ అయితే ఒకసారి చూసాము, మాట్లాడాము. వీళ్ళు
వినిపించినటువంటి వాళ్ళ కవితలు కావచ్చు, వాళ్ళ ఉపన్యాసాలు కావచ్చు, చాలా బాగా అనిపించాయి. వీళ్ళు ఇచ్చిన ఉపన్యాసాలతో మన అంధ విద్యార్థులు, అంటే అంధ విద్యార్థి అని నేను అనడం లేదు, మన విద్యార్థులు రషీద్ లాంటి వాళ్ళు ఇంకా గొప్ప స్థాయికి ఎదగాలని ఆశిస్తూ నాకు ఇచ్చిన ఈ చిన్ని అవకాశాన్ని వినియోగించుకున్నందుకు చాలా కృతజ్ఞతని. ధన్యవాదాలు వెంకటేష్. ధన్యవాదాలు భారతి. ముఖ్యంగా మీ అంధుల పట్ల ఉండాల్సింది ప్రధానంగా ఒక మానసికమైనటువంటి సంబంధం. ఆ సంబంధంతో ఇప్పటి వరకు నీకున్నటువంటి అక్షర బంధం కావచ్చు, లేదంటే వ్యక్తిగత బంధం కావచ్చు, మరి రాబోయే రోజుల్లో ఇలాగే కొనసాగాలని, అలాగే నువ్వు రాసినటువంటి స్ఫూర్తివంతమైనటువంటి కవిత చాలా బాగుంది. కాంతి టీవీ తరఫున ఈ కార్యక్రమంలో ఈ కవి సమ్మేళనంలో ఈ కవితను వినిపించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, తర్వాతి కవి ప్రముఖ రచయిత, సాహితీవేత్త, వరంగల్ నుంచి పోరుగల్లు ముద్దు బిడ్డ, అంతకు మించి ఉద్యమకారుడు. ఈ రోజు నిన్న అనుకుంటాను కాంతి టీవీలో దానికి సంబంధించినటువంటి ఆయన ఇంటర్వ్యూ కూడా ప్రసారం చేయటం జరిగింది. మరి నాకు అత్యంత ఆత్మీయుడు. డిఫరెంట్లీ ఏబుల్డ్ సోషల్ ఫారం అని ఒకటి ఏర్పాటు చేసి ఎంతో మంది ఇంటలెక్చువల్స్ ని ఒక దగ్గరికి చేర్చినటువంటి మేధావి అన్న బిర్లా మహేందర్ గారు. కాలాన్ని గెలుస్తూ అన్న కవితా సంపుటితో మనందరికీ తెలుసు, కాలాన్ని గెలుస్తున్నటువంటి దివ్యాంగులను ఎంతో మందిని అందులో స్ఫూర్తిగా చూపించారు. పిడికిలి అన్న పుస్తకంతో తెలంగాణ వాదాన్ని బలంగా వినిపించిన కవి మన అన్న బిర్లా మహేందర్ గారు. వారి కవిత ఇప్పుడు విందాం. ధన్యవాదాలు వెంకటేష్. ముఖ్యంగా నీ అభిమానానికి, ఆత్మీయతకు. కాంతి టీవీ ఛానల్ వారు నిర్వహిస్తున్నటువంటి లూయిస్ బ్రెయిలీ జన్మదిన సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న పెద్దలు గంగాధర్ సార్, కృష్ణమూర్తి గారు, కేర జగదీష్ గారు, అదేవిధంగా ఇందాక ఆకలి గురించి ఒక గొప్ప కవిత చదివిన, అంటే ఒక మంచి స్ఫూర్తి దాయమైన కవిత అది ఒడవని కావ్యం అన్నారు ఆకలిని. వారికి, అదేవిధంగా గాయత్రి గారికి, పెంచల నరసింహం గారికి, స్ఫూర్తి గారికి, ఇంకా చాలా మంది ఇక్కడ పరిచయమైన మిత్రులు, పెద్దలు ఉన్నారు. వారందరికీ అంతకు ముందు మనకు అశోక్ తేజ గారు, చంద్రబోస్ గారు ఒక స్ఫూర్తిదాయకమైన ప్రసంగాన్ని ఇచ్చారు. వారందరికీ మా తరపున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ, నమస్కారాలు తెలియజేస్తూ, నిజంగా ముఖ్యంగా వెంకటేష్ ని ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది. ఎందుకంటే ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, అంటే తనకు ఏదైతే ఆలోచన వస్తుందో ఆ ఆలోచనను పక్కగా సాధించే వ్యక్తి. అందుకని నేను విజేత అంటాను వెంకటేష్ ను. దీనికి సారథ్యం వహిస్తున్నాడు, గొప్ప కార్యక్రమాన్ని రూపొందిస్తున్నాడు. నిజానికి నేను దాదాపుగా 100కు పైగా నేను కవి సమ్మేళనంలో పాల్గొన్నా, కానీ నా కళ ఏంటంటే ఇట్లా ప్రత్యేకంగా మన గురించి, దివ్యాంగుల గురించి ఒక కవి సమ్మేళనంలో పాల్గొనాలి, దివ్యాంగులకు సంబంధించి ఒక అస్తిత్వాన్ని మన సాహిత్యంలో ప్రవేశపెట్టాలి. ఇందాక పెద్దలు కృష్ణమూర్తి గారు ఎవరో అన్నారు, సాహిత్యాన్ని ఒక ఆయుధంగా మనం తీసుకొని మన యొక్క అస్తిత్వాన్ని మనం చెప్పుకునే పరిస్థితి ఉన్నట్లయితే బాగుంటుందనే ఆలోచన చెప్పారు. నిజంగా అది చాలా 100% నిజం. ఎందుకంటే నేను ఎప్పటికీ అదే మాట మాట్లాడుతుంటా. ఎందుకంటే అన్ని వర్గాల వారు వారి అస్తిత్వం కోసము సాహిత్యాన్ని ఆయుధంగా చేసుకొని పోతున్న క్రమంలో, సో మనకు సంబంధించిన అస్తిత్వాన్ని కూడా మనము ముందుకు తీసుకెళ్లవలసిన పరిస్థితి ఉందని ఈ సందర్భంగా మన అందరికీ, ఇక్కడ ఉన్న పెద్దలందరూ సాహితీవేత్తలే ఉన్నారు చాలా మంది, వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా నా వరకు నేను అనుకుంటా, అంటే నాకు శారీరక లోపం ఉన్నా నాకు పెద్ద సమస్య ఏమి ఏర్పడలే, కానీ నాకు ఎవరైతే మీలాంటి వాళ్ళని చూసినప్పుడు మీరంతా నాకు స్ఫూర్తిదాయకంగా ఒప్పిస్తారు. ఎప్పుడు చూసినా కూడా ఒక వెంకటేష్ గాని, గంగారాము కానివ్వండి, గోపాల్ కానివ్వండి, ఇట్లా పెంచల నరసింహ సార్ కానివ్వండి, ఇట్లా చాలా మంది, అంటే మాకు అవయలోపం ఉండొచ్చు కానీ మాకు కనుచూపు ఉంది, మేము ఎక్కడికైనా పోగలము, వెళ్ళగలము, ఏదైనా చేయగలం, ప్రాబ్లం తక్కువ ఉంటుంది మీతో పోల్చి చూసుకుంటే. కానీ మీరు చూపు లేకున్నా కూడా మీరు సాధించే విజయాల ముందు, అసలు అద్భుతమైన విజయాలు సాధించే ముందు సకలాంగులు కూడా దేనికి ఉండరు. అటువంటి విజయాలు మీరు సాధిస్తున్నారు. మీరంతా నాకు స్ఫూర్తిదాయకంగానే నేను భావించుకుంటాను. ఈ సందర్భంగా నేను
బహుశా ఒక 2 ఏళ్ల కింద అనుకుంటా, ఇదే లూయి బ్రెయిలీ జన్మదిన సందర్భంగా హన్మకొండలో ఒక కార్యక్రమం సెలబ్రేషన్ చేస్తున్న క్రమంలో నన్ను ఒక గెస్ట్ గా పిలిచినప్పుడు ఆ నేను అక్కడున్న అందుల మిత్రుడు, అక్కడున్న పెద్దలు, అందుల మిత్రుడు వారు మాట్లాడుతుంటే, బహుశా వెంకటేష్ కూడా దానికి యాంకర్ చేసినట్టు నాకు గుర్తు, మిగతా చికారీస్ కూడా అటెండ్ అయినట్టు నాకు కాస్త గుర్తు. అంటే అక్కడున్న సమాజాన్ని, ఆ మిత్రుల సమాజాన్ని, ఆ మిత్రుడు చూసినప్పుడు అదంతా నేను గమనించిన తర్వాత, నేను ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక మిగతా సమాజానికి చెప్పే క్రమంలో ఒక కవితను నేను రాసుకోవడం జరిగింది. ఆ కవితను మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను. దాని శీర్షిక పేరు మీరు కాసేపు నాతో రండి అని చెప్పేసి సకలాంగులకు చెప్తున్నా. మీరు కాసేపు నాతో రండి, నేనేం చెప్తానో కాసేపు వినండి అనే ఒక ఆలోచన తోటి మిగతా సకలాంగుల సమాజాన్ని చెప్తున్నా. మీలో ఎవరైనా కళ్ళు మూసుకొని చుక్కల్ని ఎప్పుడైనా తడిమి చూసారా? మీలో ఎవరైనా కళ్ళు మూసుకొని చుక్కల్ని ఎప్పుడైనా తడిమి చూసారా? పోనీ అలా చుక్కల్ని తడిమి చూస్తున్న కళ్ళను ఎప్పుడైనా తనివి తీరైనా చూసారా? పోనీ అలా చుక్కల్ని తడిమి చూస్తున్న కళ్ళను ఎప్పుడైనా తనివి తీరైనా చూసారా? అయితే ఇవాళ ఒక్కసారి నాతో కాసేపు నడిచి రండి. అయితే ఇవాళ ఒక్కసారి నాతో కాసేపు నడిచి రండి. చుక్కల్ని చేతులతో ఆప్యాయంగా తడుముతూ, మొలిచిన అక్షరాల్ని మనోనేత్రంలో దర్శిస్తూ, పెదాలపై వాక్యాలను అలవోకగా అల్లుతున్న కొన్ని చూపుల్ని మీకు కళ్ళు నిండుగా చూపిస్తాను, మీకు కళ్ళ నిండుగా చూపిస్తాను. చుక్కల్ని చేతులతో ఆప్యాయంగా తడుముతూ, మొలిచిన అక్షరాల్ని మనోనేత్రంతో దర్శిస్తూ, పెదాలపై వాక్యాల్ని అలవోకగా అల్లుతున్న కొన్ని చూపుల్ని మీకు కళ్ళ నిండుగా చూపిస్తాను. చూసారా? చూసారా? ఇంకా బాగా చూడండి, ఇంకా బాగా చూడండి. మీ కళ్ళనే కాదు, ఇంకొన్ని కళ్ళను కొద్దిసేపైనా అరువు తెచ్చుకొని ఆ అద్భుతమైన ఆవిష్కరణను మీ కళ్ళ నిండుగా చూడండి. అక్కడ చూస్తే, ఆ స్టేజ్ కింద కూర్చున్న ఆ మిత్రుల సమానం చూస్తే, ఆ వేదికను చూస్తే ఒక అద్భుతమైన ఆవిష్కరణ లాగా నాకు అనిపించింది. అందుకని ఆ అద్భుతమైన ఆవిష్కరణను మీ కళ్ళ నిండుగా చూడండి. ఎంతో బాగుంది కదూ, ఎంతో బాగుంది కదూ. ఇక చెప్పండి, ఇప్పుడు మనం వెతకాల్సింది దారుల్ని కావని, ఇప్పుడు మనం వెతకాల్సింది దారుల్ని కావని, చేరాల్సిన మన గమ్యాల్ని మాత్రమని, చేరాల్సిన మన గమ్యాల్ని మాత్రమే అని ఈ విధంగా ఒక మిగతా సమాజానికి చెప్పే ప్రయత్నం నేను చేశాను. ఈ సందర్భంగా ఈ అవకాశాన్ని కల్పించినటువంటి వెంకటేష్ గారికి ధన్యవాదాలు చెప్తూ మిగతా పెద్దలందరికీ నమస్కారం. ఈ అవకాశం రాజన్ గారు, ధన్యవాదాలు మహేందర్ అన్న. చాలా మంచి కవిత చదివారు. మీరు కాసేపు నాతో రండి, మేమందరం ఎప్పుడు నీతోనే వస్తూ ఉంటాము. అంతకు మించి ఈ సందర్భంగా నేను చెప్పాలనుకుంది ఏంటంటే, ఈ అవకాశాన్ని వెంకటేష్ ఎవరికి ఇయ్యలేదు. ఈ అవకాశం కాంతి టీవీ ఇచ్చింది. వెంకటేష్ అనబడేవాడు ఒక వ్యక్తి మాత్రమే, కాంతి టీవీ మాత్రమే ఈ కార్యక్రమానికి రూపకర్త, కర్మక్రియ. కాబట్టి మరొకసారి మీ అందరికీ కూడా నా మీద మీరు చూపిస్తున్నటువంటి అభిమానానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో మహేంద్రన్నతో కలిసి ఎన్నో కార్యక్రమాలు జరగబోతున్నాయి. వాటన్నిటికీ కూడా మనందరం కూడా కవులుగా మనందరం కూడా ఉంటాము అన్న నమ్మకాన్ని మరోసారి గుర్తు చేస్తూ, మరొక కవి, ప్రముఖ కవయిత్రి, కథా రచయిత్రి, అలాగే నాటక రచయిత్రి, ఎన్నో రేడియో నాటకాలు రాశారు, ఎస్కార్డ్ లాంటి గొప్ప గొప్ప కథలు రాశారు, ముఖ్యంగా ఎన్నో మహిళా పురస్కారాలు అందుకున్నారు. అంతకు మించి మా అక్క నన్ను బాగా ప్రేమగా, అప్పుడప్పుడు కసిరేది ఎప్పుడు ప్రేమించేది మా అక్క గాయత్రక్క ఒక చక్కటి కవితను చదవటానికి సిద్ధంగా ఉంది. గాయత్రక్క ఉంటే ఒకసారి రెస్పాండ్ అవ్వండి. వెంకటేష్, మీ వీడియో ఆన్ చేయలేదు వెంకటేష్ గారు. ఓకే, నేను చేస్తానండి, ఈ లోపల చేస్తాను. గాయత్రక్క మీరు కవిత కంటిన్యూ చేయండి. వినిపిస్తుంది అక్క. వినిపిస్తుంది కదా? వినిపిస్తుంది కదా? ముఖ్యంగా చాలా చాలా సంతోషకరమైన సందర్భం ఇది. అందరికీ హృదయపూర్వకంగా చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తున్నాను.
మ్మ్, ఇంత మంచి వేదికపై ఇంతమంది ఆత్మీయులను కలుసుకునే అద్భుతమైన అపూర్వమైన ఆ సందర్భాన్ని అందజేసిన క్రాంతి టీవీకి, క్రాంతి యూట్యూబ్ ఛానల్ కి మరియు ఆ తమ్ముడు వెంకటేష్ కి ధన్యవాదాలు తెలుపుతున్నాను. మనల్ని వేగు చుక్కలు అంటూ ప్రోత్సహించిన అశోక్ తేజ గారు, తర్వాత మన చెమట నీటితోనే నుదుటి రాతను మార్చుకోమంటూ పిలుపునిచ్చిన చంద్రబోస్ గారి ప్రసంగాలు మనకి ఎంతో ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలిచాయి. అలాగే మన అస్తిత్వాన్ని నిలుపుకోమంటూ మన ఒక అస్తిత్వ జ్యోతులుగా వెలగాలంటూ చెప్పిన కృష్ణమూర్తి గారు, తర్వాత మన ఆత్మీయులు నన్ను ఎంతగానో ఆత్మీయంగా పలకరించి హైదరాబాద్ వచ్చినప్పుడు కూడా నన్ను తన సోదరిలాగా ఆదరించినటువంటి గంగారాం సార్ ప్రసంగాలు ఎంతో ఎంతో స్ఫూర్తిదాయకంగా సాగాయి. తర్వాత మన మిత్రులు, ఆత్మీయ మిత్రురాలు జోష్ణ గారి కవిత, తర్వాత భారతి గారి కవిత అద్భుతంగా ఉంది. మన మహేందర్ గారి కవిత ఉత్తేజాన్ని నింపింది. ఇంత మంచి కార్యక్రమం నడుస్తున్న సందర్భంలో నేను కూడా పాలు పంచుకోవడం అనేటువంటి ఇది ఓ అపూర్వ అవకాశంగా భావిస్తూ ఓ చిన్న గజల్తో వచ్చాను. అయితే ఇంతమంది ప్రతిభావంతుల మధ్య, ఇంతమంది గాయకుల మధ్య నాకు పాడడం రాదు అనేటువంటి ఓ నిజాన్ని మనస్ఫూర్తిగా ఒప్పుకుంటూ గజల్ని చదువుతున్నాను, మన్నించాలి అందరూ. నా గజల్ కి ఓ పేరు పెట్టుకున్నా, దృష్టి పథం అని పెట్టుకున్నాను. ఆ గజల్ ఇప్పుడు మీకు వినిపిస్తాను. కంటి పాప నడుగు తీపి కలలంటే చెబుతుంది, కంటి పాప నడుగు తీపి కలలంటే చెబుతుంది, కలల తోట నడుగు అది వెలుగు పూలనిస్తుంది, కలల తోట నడుగు వెలుగు పూలనిస్తుంది, కంటిలోని నలుపు నీ కాళ్లను కట్టేస్తుంటే, నీ కంట్లో ఉన్న నలుపు కాళ్లను కట్టేస్తుంటే తెల్ల కర్ర నడుగు, నువ్వు వెళ్ళి తెల్ల కర్ర నడుగు, నీ కరమే కన్నవుతుంది, కంటి పాప నడుగు తీపి కలలంటే చెబుతుంది. అక్షరాన్ని నీ అక్షం చూడలేకపోతుంటే, అక్షరాన్ని నీ అక్షం చూడలేకపోతుంటే చుక్కల లిపి నడుగు, వేగు చుక్కల్లాంటి మన 6 చుక్కల లిపి నడుగు నిన్ను చుక్కానిగా చేస్తుంది, కంటి పాప నడుగు తీపి కలలంటే చెబుతుంది. నీ దృష్టి పథం ఈ సృష్టికి భారమైపోతే, నీ దృష్టి పథం ఈ సృష్టికి భారమైపోతే నీలో దాక్కుని ఉన్న దూరదృష్టి నడుగు, దూరదృష్టి నడుగు, నీలో దాగిన దూరదృష్టి నడుగు, మరో సృష్టి కదిలొస్తుంది, మరో సృష్టి నీ వద్దకు కదిలొస్తుంది. చిన్న చూపు చూచి నీకు చింతేల గాయత్రి, చిన్న చూపు చూచి నీకు చింతేల గాయత్రి, అనుభవాన్ని అడుగు జ్ఞానాయుధాన్ని ఇస్తుంది, అనుభవాన్ని అడుగు జ్ఞానం అనే ఆయుధాన్ని నీకు అందిస్తుంది, కంటి పాప నడుగు తీపి కలలంటే చెబుతుంది, కలల తోట నడుగు అది వెలుగు పూలనిస్తుంది. వెలుగు పూలతో ప్రాచుర్యం చెందిన మన ఆత్మీయ మిత్రులు పెంచల్ నరసింహం గారు, అలాగే నా గురుతుల్యులు కెరే జగదీష్ గారు, స్ఫూర్తిశ్రీ గారు, ఇంతమంది మహనీయులు ఆత్మీయుల మధ్య ఇలా నా గళాన్ని పంచుకోవడం ఎంతో ఆనందంగా భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు, ధన్యవాదాలు గాయత్రక్క. థ్యాంక్ యూ సో మచ్ గాయత్రక్క. చాలా 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 చక్కటి కవిత వినిపించావు, గజల్ పాడు వినిపించావు. ఈ గజల్ ని ఎప్పుడైనా నాకు పంపిస్తే, లేదా జ్యోత్స్న ఫనిజ గారికి పంపించండి. వారు చాలా చక్కటి శ్రావ్యమైన కంఠం వారిది. ఎందుకంటే తొక్కు పలుకుల తొలిజాము కోకిల పాడితే ఎలా ఉంటుందో వారి స్వరం అంత అద్భుతంగా ఉంటుంది. వారికి మీరు ఒకసారి వీలైతే పంపిస్తే ఖచ్చితంగా దీన్ని, ఈ గజల్ ని దానికి ఒక రాగ రూపాన్ని తీసుకొస్తుంది, దాన్ని సంగీతం చేకూరుస్తుంది.
దానికి తప్పకుండా వెంకటేష్, తప్పకుండా. అంతకన్నా భాగ్యం ఏముంటుంది. తప్పకుండా ఇలా చేసిన గజల్ కి గాన రూపాన్ని తీసుకొస్తారు జోష్న గారు, ఆశిస్తున్నాను. ధన్యవాదాలు వెంకటేష్ గారు, విత్ యువర్ పర్మిషన్ ఒక చిన్న మాట చెప్తా నేను. చెప్పొచ్చు? చెప్పొచ్చు. అంటే మన వెంకటేష్ గారు మనకు ఈ దివ్యాంగుల సామాజిక వేదికలో ఆర్గనైజ్ గా ఉన్నారు. వెంకటేష్ గారు కూడా ఈ సందర్భంగా ఇక్కడ ఉన్న పెద్దలందరికీ, మిత్రులందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. మేము ఈ వేదిక ద్వారా ప్రతి రోజు ఒక కాలాన్ని మేము ఇక్కడ కాలం ద్వారా మేము ప్రసరిస్తూ అంటే వీడియోస్ కొన్ని ప్లే చేస్తున్నాము. దానిలో భాగంగా ప్రతి మంగళవారము దివ్యాంగులకు సంబంధించిన ఒక కవితను ప్లే చేస్తున్నాం. కాబట్టి మీరు ఎవరైతే ఈ కవిత్వాన్ని చదువుతున్నారో మీరు వీలున్నప్పుడు మీ కవితను వీడియో రూపంలో మాకు పంపించినట్లయితే ఆ మంగళవారం సంబంధించి కాలంలో ఆ వీడియోను మేము ప్రసారం చేస్తాము. అది యూట్యూబ్ లింక్ ద్వారా అది ప్రసారం అవుతుంది. కాబట్టి మీరు మీ కవితను పంపించే అవకాశాన్ని మాకు కల్పించగలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఓవర్ టు వెంకటేష్. చక్కటి విషయాన్ని గుర్తు చేశారు. తప్పనిసరిగా ఇక్కడ ఉన్నటువంటి కవులందరూ కూడా నాకు తెలుసు కాబట్టి వారందరితో కూడా వీలైనప్పుడు కవిత్వాలు కూడా తీసుకుంటానని మీకు మన DASF లో ప్రసారం చేద్దామని నేను కూడా కవులందరి తరఫున మాటిస్తూ, తర్వాత ప్రముఖ కవి, అంతకు మించి వారి స్వరం వింటే నాకు అక్కిరాజు గారి స్వరం విన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ప్రతి శుక్రవారం అనుకుంటాను DASF లో పాటలు, దివ్యాంగులకు సంబంధించినటువంటి పాటలని వారు పరిచయం చేస్తూ ఉన్నారు. వారు స్వయంగా రాస్తున్న పాటలు ఎన్నో ఉన్నాయి. వారే శ్రీ స్ఫూర్తిశ్రీ గారు. స్ఫూర్తి గారి పాటలన్నా, స్ఫూర్తి గారి మాటలన్నా ఎంతో మందికి స్ఫూర్తి. సార్థక నామంతో కలిగి ఉన్నటువంటి స్ఫూర్తి గారి కలగలంలో నుంచి కవిత్వం. మిత్రులు వెంకటేష్ గారికి, అధ్యక్షత వహిస్తున్న వెంకటేష్ గారు, అట్లాగే క్రాంతి టీవీ యాజమాన్యానికి, యూట్యూబ్ ఛానల్ వాళ్ళు, అట్లాగే నాకు ఈ ప్రోగ్రాం గురించి చెప్పిన బిల్లా మహేందర్ ఈ మధ్యన వరంగల్ పోయినప్పుడు, సార్ మీరు దీంట్లో ఈ రోజు ఉండాలని చెప్పి, నాకు ఐడియా లేకుండా సారు బిల్లా మహేందర్ చెప్పడం వల్ల నాకు తెలిసింది. అయితే ఇంతకుముందు నేను NPRT తరపున అడవయ్య వాళ్ళు అప్పుడు పాటలు రాయన్నప్పుడు మొదటిసారిగా వికలాంగులకు సంబంధించి అధ్యయనం కోసం వాళ్ళ హాస్టల్కి పోయేసి రాష్ట్రంలో వైకల్యం సంబంధించిన పాటలు లేని టైంలో ఏదో అక్కడక్కడ కొన్ని కిరణ్ కుమార్ రాసిన పాటలు కొన్ని ఉండేటివి, మందకృష్ణ మాదిగ వాళ్ళు సంబంధించిన సంఘం సంబంధించిన ఒక 2-3 పాటలు ఉండేటివి. అవి తర్వాత పెద్దగా లేవు. ఆ తర్వాతనే చాలా రాయాలని ఒక క్యాసెట్ నేను గెలుచుకో లోకానని ఒక క్యాసెట్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఇంకా చాలా రాసిన పాటలు ట్యూన్ కట్టాల్సిన పని ఉన్నది. అది అయితే ఇప్పుడు ఈ సందర్భంగా ఒక పాట, కళ్ళు లేని తనం మీద సంబంధించిన రాసిన పాట మీకు వినిపిస్తాను నేను. దీంట్లో చాలాసార్లు నాకు ఒక అంశం అనిపిస్తాయి. అంటే ఇప్పుడు చీకటి ఎట్లుంటదంటే, మనకు కళ్ళు మూసుకుంటే అప్పటికి 5 నిమిషాల వరకు అర్థం కాకపోవచ్చు, కానీ చీకటి మొత్తాన్ని అర్థం చేసుకుని దాని అందం ఏందో తెలవగలిగింది కళ్ళు లేని ఉన్న వాళ్ళకి తప్ప వేరే వాళ్ళకి సాధ్యం కాదు. ఈ అంశాన్ని నేను తీసుకొని రాసింది ఏంటంటే, కళ్ళు లేవు మాకు కలలెన్నో ఉన్నవి, కన్నీరును తుడిచేటి కరుణ మాకున్నది. కళ్ళు లేవు మాకు కలలెన్నో ఉన్నవి, కన్నీరును తుడిచేటి కరుణ మాకున్నది. వీచేటి గాలిని చూసారా ఎవరైనా, వెలుగిచ్చే సూర్యుణ్ణి చేరారా ఎప్పుడైనా, ఊహలకే సంఖ్యలను ఎవరు వేయలేరు, ఊసులనే చెప్పకుండా మనసు నాపలేరు. కళ్ళు లేవు మాకు కలలెన్నో ఉన్నవి, కన్నీరును తుడిచేటి కరుణ మాకున్నది. చీకటి అందాలను మేమే వర్ణించగలము, చీకటి అందాలను మేమే వర్ణించగలము, శబ్దముతో చూసేటి విద్యను చూపెట్టగలము. దూరమెంత ఉన్నా ఆ దారి దగ్గరుంది, మా చేతిలోని కర్రే రహదారి అవుతుంది. కళ్ళు లేవు మాకు కలలెన్నో ఉన్నవి,
కన్నీరును తుడిచేటి కరుణ మాకున్నది. భూమి నుండి వీడితేనే పాదం అడుగవుతుంది, భూమి నుండి వీడితేనే పాదం అడుగవుతుంది, భూమిపైకి చేరితేనే మేఘం పిడుగవుతుంది. బతుకు పోరు సాగించే ధైర్యం మాకున్నది, ధైర్యమున్న చోటే విజయాలు దాగున్నవి. కళ్ళు లేవు మాకు కలలెన్నో ఉన్నవి, కన్నీరును తుడిచేటి కరుణ మాకున్నది. ఇది సంబంధించిన రాసిన. చాలా బాగుంది సార్, చాలా బాగుంది, చాలా బాగుంది. ఎందుకంటే మీకు కళ్ళు సినిమాల దాంట్లో కూడా అంతే, కళ్ళు ఒక్కసారి వస్తే ఎట్లా చేయాలని కూడా అర్థం కాని తనం అనేది ఉంటుంది. అందువరకు ప్రకృతికి సంబంధించిన అంశాన్ని చెప్పుకుంటూ రాసిన పాటిది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. రాబోయే కాలానికి మీరు సాగించే విజయంలో ఆ క్రాంతి టీవీ వారు చేసే పనుల పాత్ర కూడా మీకు ఉంటదని చెప్పుకుంటూ, అట్లాగే ఈ కళ్ళేనితనం మీద రాసిన ఇంకా కొన్ని పాటలు సంబంధించి కూడా ఆ చిక్క హరీష్ కుమార్ తోను డిస్కస్ చేసి రాసిన చాలా పాటలు కొన్ని, అంటే ఇంకా దానికి సంబంధించిన పాటలు వాటికి అన్ని ట్యూన్ పెట్టిన తర్వాత నెక్స్ట్ ఎపిసోడ్లలో మీ ముందు వినిపించే ప్రయత్నం చేస్తా. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్. ఒక్క మాట మీరు చెప్పినటువంటి మాట నాకు ఎంతో నచ్చింది. కళ్ళు లేవు మాకు కలలు ఎన్నో ఉన్నవి అన్నారు, అందుకే లోచనాలు లేవు మాకు ఆలోచనలు ఉన్నాయి అన్న వాస్తవిక సత్యాన్ని మీ పాట ద్వారా ప్రకటించే ప్రయత్నం చేశారు. మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎన్నో పాటలు మీ కలంలో నుంచి మరిన్ని వికసింపబడి మరి రాబోయే రోజుల్లో అది మీ గళంలో నుంచే రావాలి, మీ కలంలో నుంచే రావాలి అని ఈ సాహితీ వేదిక ద్వారా కాంతి టీవీ తరఫున మీకు తెలియజేస్తూ, ఆ తర్వాత ప్రముఖ కవి, అంతకు మించి రాత్రి సూర్యుడు అని చెప్పాలి. ఆయన ఒక రాత్రి మాత్రమే వెలిగే సూర్యుడు కాదు, ఎంతో మంది రాత్రి అంటే నిశిరాత్రులను గడుపుతూ వెలుగును వెతుక్కుంటున్నటువంటి ఎంతో మంది అంధులకు ఆయన ఒక సూర్యుడు. రాత్రి సూర్యుడు అన్న దీర్ఘ కావ్యంతో దాన్ని క్యాసెట్ చేసి దాన్ని రచించి, అదే విధంగా తెలుగు భాషను మూల భాషగా చేసుకొని తెలుగు భాషలో రచించి అటు ఇంగ్లీష్ లోను, మరాఠీ భాషలోను, ఒరియాలోను, అలాగే హిందీలోను ఎన్నో భాషల్లో ఆ పుస్తకాన్ని తర్జమా చేసి ఎంతో మంది రాత్రి సూర్యులకు ఒక వెలుగును ప్రకటించినటువంటి ప్రముఖ కవి, రాత్రి సూర్యుడు రచనాకర్త మా కెరే జగదీష్ సార్ని వారి యొక్క కవితను వారి సందేశాన్ని కొనసాగించవలసిందిగా. సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. మిత్రులందరికీ నమస్కారం. నమస్కారం సార్. ఈ ముఖ్యంగా నాకు ఈ కార్యక్రమం గురించి పెద్దగా తెలియకపోయినా మా ఆత్మీయులు నేను తరచుగా పలకరిస్తూ ఆయన నవ్వుల్ని వినాలన్న ఆశతో పలకరించే వెంకటేష్ గారు మరియు ఆత్మీయ మిత్రులు పిల్లా మహేందర్ గారు, వీరందరికీ నమస్కరిస్తూ ఈ వేదిక మీద పాల్గొన్నటువంటి కవి మిత్రులందరికీ లూయిస్ బ్రైలీ జయంతి శుభాకాంక్షలను అడ్వాన్స్ గా ముందస్తుగా తెలుపుకుంటూ, ఈ సందర్భంగా నేను మీ అందరికీ పరిచయం కావడం కేవలం రాత్రి సూర్యుడు పుస్తకం ద్వారానే. ఆ రాత్రి సూర్యుడు పుస్తకానికి స్ఫూర్తిదాత నెల్లూరు చెందినటువంటి మోపూర్ పెంచ నరసింహం గారు. ఆయన చెప్పిన ఒక్క మాటతో ఈ టోటల్ గా ఈ రాత్రి సూర్యుడు దీర్ఘకావ్యం ప్రచురించడం జరిగింది. అలాగే 6 భాషల్లోనూ తర్జుమా చేయడం జరిగింది. అలాగే బ్రైలీలో గాని ఈ దీర్ఘకావ్యం రావడం మీ అందరికి చెప్పుకోవాల్సినటువంటి విషయం. అలాగే పీజీ స్టూడెంట్స్ కు ఎస్కే యూనివర్సిటీలో టెక్స్ట్ గా తీసుకున్నారు, అదో విషయం. ఈ సందర్భంగా లూయిస్ బ్రైలీ గారిని మర్చిపోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి నా రాత్రి సూర్యుడులోని ఒక చిన్ని భాగాన్ని లూయిస్ బ్రైలీకి సంబంధించి వినిపించిన తర్వాత
ఈ కార్యక్రమం కోసం ప్రత్యేకంగా రాసినటువంటి ఒక కవితను వినిపిస్తాం. చేతి వేళ్లను చీకటి స్థిరాలో ముంచి, చేతి వేళ్లను చీకటి స్థిరాలో ముంచి, స్పర్శకు ఘనచులను అతికి రైలి ప్రేమగా తడివితే, రైలిని ప్రేమగా తడుపుతూ తెరబడితే, మానసిక ఆకాశంలో వెలుగు పక్షులు రెక్కలుస్తాయి. అక్షరకాంతులు దేహమంతా వ్యాపిస్తాయి. విశ్వమంతా వ్యాపించిన లూయిస్ బ్రెయిలీ అక్షర విజ్ఞానం చూడలేని కళ్ళల్లో చైతన్యం నింపి మనోనేత్రంతో అక్షర మైలురాళ్లను సొంతం చేసుకుంది. స్వప్నాలను సాకారం చేసుకునే దిశలో విశ్వాస ప్రకటన చేసి విశ్వంపై విజయ పతాకం ఎగురవేసింది. హెలెన్ కెల్లర్, స్టీవెన్ వండర్, జాన్ మిల్టన్, చిలకబర్తి లక్ష్మీ నరసింహం, రవీంద్ర జైన్, ద్వారం వెంకటస్వామి నాయుడు, పుట్టరాజ్ గవాయ్, బుడిగి శ్రీనివాసులు రెడ్డి, ఇలా ఎందరో హలో సార్, జగదీష్ సార్. సార్ మీ వాయిస్ వినిపించట్లేదు సార్. సార్ మీరు అన్మ్యూట్ చేసుకోండి సార్, మ్యూట్ లో ఉన్నారు జగదీష్ సార్. వినిపిస్తుంది. ఎందుకో మీ వాయిస్ క్రాక్ అవుతుంది సార్. చదవండి సార్. మ్యూట్ లో ఉన్నారు సార్. ఇంకా మళ్ళీ మ్యూట్ లోకి వెళ్ళారా? మ్యూట్ లో ఉన్నారు ప్రస్తుతం. ఇంకా సార్ ఇంకొకసారి అన్మ్యూట్ చేసుకోండి సార్, ఇప్పటిలాగా. సార్ మీరు అన్మ్యూట్ చేసుకోండి సార్. ఇప్పుడు వస్తుందా? వస్తాను సార్. హలో, క్యారీ ఆన్ సార్. వస్తుందా? వినిపిస్తుంది సార్. మా రాయదుర్గం పట్టణంలో ఒక చక్కని అమ్మాయి పుట్టుకతో చూపులు కోల్పోయినటువంటి ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుని ఆ వ్యక్తితో ఇక్కడ భిక్షాటన చేస్తూ యాచన చేస్తూ కనిపిస్తుంది. వీరి దాంపత్యానికి గుర్తుగా ఒక చిన్న అమ్మాయి కూడా వారి వెంట భిక్షాటన చేయడం నన్ను కలవరపరిచినటువంటి సందర్భంగా రాసినటువంటి కవితను మీకు వినిపించడానికి ఇష్టపడుతున్నాను. నా కవిత పేరు చీకటి వసంతం. చీకటి ప్రస్థానంలో తోడు నీడగా ముందుకు నడిచి, చీకటి ప్రస్థానంలో తోడు నీడగా ముందుకు నడిచి, అంతా నీవై అనంత విశ్వంలో ఆత్మబలంగా మారి ఆసరాగా నిలిచావు. ఆత్మబలంగా మారి ఆసరాగా నిలిచావు. అండగా ఆదరించి అడుగులు వేస్తూ అర్ధాంగిగా పవిత్ర బంధానికి భాష్యం పలికావు. అర్ధాంగిగా పవిత్ర బంధానికి భాష్యం పలికావు. కార్యేషు దాసివై నిద్రపోని ప్రకృతిగా పగలు రాత్రి మేల్కొని సమస్త విశ్వాన్ని కళ్ళల్లో ఇముడుచుకున్న చీకట్లో ప్రేమ కిరణాలతో వెలుగుని నింపావు. కండ్రెప్పల నుంచి రాలి పడుతున్న నిశ్శబ్దాశ్రులలో సప్తవర్ణాల సమాహారాన్ని గుండెలో దాచుకొని పెనవేమన్న 7 అడుగుల బంధంతో అడుగులో అడుగు వేయడం నీకు అనివార్యమే. ఒకరి స్పర్శ మరొకరికి తోడుగా పరస్పర హస్తాలే చేయూతగా మార్చుకున్నారు. చీకటి వసంతంలోని నిశ్శబ్ద ముసుగులో స్పర్శాపల్లెకి వెదజల్లే పూల పరిమళాలను ఆస్వాదిస్తూ సరిగమలకు రంగులు దిద్దారు. ఊహల సరిగమలకు రంగులు దిద్దారు. వెన్నెల చినుకుల్ని రాత్రిలో తన్మయత్వం చెందే శరీరాలు, వెన్నెల చినుకుల శరీరాలు కొత్త సూర్యుడికి ప్రాణం పోసాయి. ఇదే నిన్న కవిత. ధన్యవాదాలు.
మిత్రులందరికీ. హలో, ధన్యవాదాలు సార్, ధన్యవాదాలు సార్. మీరు ఎప్పుడు నిజంగా మీకు రాయదుర్గంలో ఎదురైనటువంటి ఒక సంఘటన, ఏదైతే సంఘటన ఉందో ఆ సంఘటనను తీసుకొని వారిద్దరి మధ్య ఉన్నటువంటి అన్యోన్య దాంపత్యం, వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి బాధ, అలాగే వారి మధ్య ఉన్నటువంటి దాంపత్య జీవనపు వాసనను మీరు చాలా స్పష్టంగా మీ కవితా ధోరణిలో దివ్యాంగులను ఉద్దేశించి రాశారు. రాత్రి సూర్యులోని మరో కవితను కూడా వినిపించారు. అందులో మరి ద్వారం వెంకటస్వామి నాయుడు, జాన్ మిల్టన్, అలాగే లూయిస్ బ్రెయిల్, చిలకమర్తి లాంటి గొప్ప గొప్ప మహానుభావులందరినీ కూడా ఒకసారి గుర్తు చేశారు. మీ యొక్క కవితకు మరొకసారి కాంతి టీవీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, తరువాతి కవిత ప్రముఖ రచయిత్రి, కవి, మహబూబ్ నగర్ జిల్లాలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా, తెలుగు ఉపాధ్యాయురాలుగా పనిచేస్తూ ఈనాటి కార్యక్రమానికి తన కవితతో ముందుకొస్తున్నారు మేడం శాంతారెడ్డి గారు. శాంతారెడ్డి గారిని వారి కవితను వినిపించాల్సిందిగా కోరుతూ. శాంతారెడ్డి మేడం. ముందుగా ఈ కవి సమ్మేళనాన్ని నిర్వహిస్తున్న క్రాంతి టీవీ వారికి మరియు ఈ వేదికపై నన్ను ఆహ్వానించిన బిల్లా మహేందర్ గారికి, వెంకటేష్ గారికి, నన్ను మీకు పరిచయం చేసిన నా స్టూడెంట్ డాక్టర్ భారతి గారికి ధన్యవాదములు. ఇక్కడ పాల్గొన్న అతిథులకు, కవులకు అందరికీ నా యొక్క నమస్సులు, అభినందనలు. అయితే నేను ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నాను. అసలు ఈ వేదికకు రావడం భారతి మెయిన్ నాకు చెప్పడం, కానీ నాకు ఇక్కడ మిమ్మల్ని అందరిని చూస్తుంటే, మీ యొక్క ఉపన్యాసాలు, వక్తల ఉపన్యాసాలు వింటుంటే, మన తిమిరంతో సమరం అశోక్ తేజ గారు చెప్పారు మీ గురించి. ఆ తర్వాత వేలి కొసల చదువు వెలిగించే నా బ్రేలు ఆటవిలది పద్ధతితో అద్భుతంగా గంగారాం సార్ గారు. ఆ తర్వాత దృష్టికి పథం, ఈ సృష్టికి భారం అయితే నీలోని దూరదృష్టిని అడుగు, అద్భుతమైన గజల్ పాడింది మేడం గారు, గాయత్రి మేడం గారు. ఇంకా తర్వాత చంద్రబోస్ సార్ గారు. ఈ వక్తల ప్రసంగాలు వింటుంటే ఎంతో జ్ఞానాన్ని నేను నేర్చుకున్నాను ఈ రోజు. తర్వాత గంగారాం సార్ను వేదిక పైన చూడగానే మరి ఎందుకో ఏమో గానీ సడన్ గా నేను నా యొక్క బర్త్డే గాని, మ్యారేజ్ డే గాని ఇక్కడ అందులో పాఠశాలకు వెళ్తాను, స్వీట్స్ అవి ఇస్తాను, కానీ నాకు అప్పుడు కూడా ఎందుకో చెల్లించలేదు. కానీ ఇప్పుడు గంగారాం సార్ను వేదిక పైన చూసే వరకు నా కళ్ళ వెంబడి నీళ్ళు వచ్చినాయి, మరి ఎందుకో తెలియదు. అది మీకు పంచుకుంటున్నాను నేను. నాకు ఆత్మ బంధువులు మీరందరూ. వెంకటేష్ సార్, ఈ అందులంటే నా కొడుకులలాగానే కనిపిస్తున్నారు చూస్తుంటే. అందుకోసము చిన్న కవితను సార్, నాకు ఈ రోజు ఎన్నింటికి 3:30కి భారతి చెప్పింది, చెప్తే 3:30కి ఇంటి నిండా గెస్టులు ఉన్నారు. అందుకోసము నేను విందామని వచ్చిన, అసలైతే కవిత చదవాలని రాలేదు. చిన్న కవితను మీకు వినిపిస్తున్నాను. ఇంకెప్పుడైనా ఫేర్ గా మళ్ళీ మీ యూట్యూబ్ ఛానల్లో అక్కడికి పంపిస్తాను. మానవ సూర్యుడు, అందులలిపి నిర్మాత లూయి బ్రెయిల్ 6 అక్షరాల ఆధారంతో అక్షర కిరణాలై అసమానతలను, అవహేళనల, అవరోధాలను దాటుకొని బహుముఖ ప్రజ్ఞతో బాసిల్లుతారు. మొక్కవోని ఆత్మవిశ్వాసంతో జీవితాంతం అమావాస్య చీకట్లను ఛేదిస్తూ గుండె నిబ్బరంతో తన కుటుంబానికి పున్నమి వెలుగులు నింపుతారు అంద బంధువులు. నేటి విశ్వవీధుల్లో చురుకైన పనివంతులుగా నలుగురికి ఆదర్శమై కష్టాన్ని లెక్క చేయక సడలిపోని ఆశయంతో స్వయం కృషి పటిమను సాగిస్తూ శ్రమ సంకల్పంలో కష్టాల సాగరంలో తేలియాడు నావలు అందజీవులు. దివ్యమైన చూపులతో అన్నింటా వారై వడివడి అడుగులతో రహస్య సంచారం చేస్తూ అన్నింటిని తేడాను అట్టే గుర్తించే మహాజ్ఞానులు దేవుళ్ళు. దేవుణ్ణి దర్శించడానికి గుడి అక్కరలేదు, మన ముందున్న అందులే దేవుళ్ళు. అమిత భక్తులమై
అందుల్ని దర్శిద్దాం, ప్రేమిద్దాం, సేవిద్దాం, ఆత్మ బంధువులమై ఆదరిద్దాం. ఉత్కృష్టమైన మానవ జన్మను ధన్యం చేసుకుందాం. స్వార్థ ప్రభుత్వం గుడ్డి కళ్ళకు అందులు ఆనడం లేదు. కంటి వెలుగును తూతూ తుమ్మగా చేశారు. అందరాజుకు సకల భోగాలను అందించి హక్కున చేర్చుకొని జీవితాశయాలను చిగురింపజేస్తే సక్రమమైన సర్కారని సలాం కొడతా. ధన్యవాదాలు సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు. ధన్యవాదాలు మేడం. విశ్వ మానవ సేవయే వికలాంగుల సేవ అన్న మాటను మరోసారి గుర్తు చేశారు. మరి అంధులందరినీ కూడా ఒక మానవీయ దృష్టితో చూడాలి, అలాగే వారిని అందరినీ కూడా నిస్వార్థ దృక్పథంతో సేవ చేయాలి అంటూ మీ యొక్క కవితా ధోరణిని వివరించారు. అలాగే డాక్టర్ లూయిస్ బ్రెయిల్ గారి ప్రస్థానాన్ని కూడా మీరు చాలా చక్కగా వివరించారు మీ కవితలో. ధన్యవాదాలు. మీ యొక్క కవితకు మీ యొక్క పార్టిసిపేషన్ కి, మీరు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు. ప్రముఖ కవి వారు మాట్లాడితే చాలు నవ్వు వస్తుంది. ఎందుకంటే ఒక చక్కటి హాస్య శైలి వారి కవిత్వంలో ఉంటుంది. అంతకు మించి రాత్రి సూర్యుడు దీర్ఘ కావ్యం రావటానికి కూడా వారే స్ఫూర్తి అని ఇందాక శ్రీ కొరే జగదీష్ గారు చెప్పారు. వారే శ్రీ మోపూరి పెంచుల నరసింహం గారు. వారు ఎన్నో కవిత్వాలు, ఎన్నో కవితా సంపులు తీసుకురావటం జరిగింది. వారి యొక్క కవితా ధోరణికి, వారి యొక్క కవిత్వ ధోరణికి నిజంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ శ్రీ మోపూరి పెంచుల నరసింహం గారి కవిత్వం. ఓకే, అందరికీ లూయి బ్రెయిలీ డే శుభాకాంక్షలు. నా కవిత శీర్షిక 6 చుక్కలు. ఆ 6 చుక్కలు సకల విద్యలను బోధించే మంత్రాలు. 6 చుక్కలు బ్రతుకు యంత్రాన్ని నడిపించే ఇంధనాలు. ఆ 6 చుక్కలు అభాగ్యులకు దిక్కులు. ఆ 6 చుక్కలు బొలిపిస్తాయి విజ్ఞానపు రెక్కలు. ఆ 6 చుక్కలను సృష్టించిన ఆ మేధస్సుకు, 6 చుక్కలను సృష్టించిన ఆ తపస్సుకు, ఆ చిరస్మరణీయులకు లూయి బ్రెయిలీకి వందనం, మా అభివందనం. మరొక చిన్న కవిత. మా కనురెప్పల ఆకాశంలో చూపుల సూర్యోదయం ఉండదు, అయినా మా వల్లంతా స్పర్శ కిరణాలు ప్రసరిస్తాయి. మా అణువులో దివ్య నేత్రాలు వికసిస్తాయి. మేము వికలాంగులము కాదు, మేము దివ్యాంగులం. ఆత్మవిశ్వాసం, దివ్య చైతన్యం అనే 2 రెక్కలతో కాలాన్ని గెలుస్తూ ఆశయాల ఆకాశంలో స్వేచ్ఛగా ఎగిరే విహంగాలం మేము. ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్. ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినటువంటి శ్రీ శుద్ధాల అశోక్ తేజ గారికి, అలాగే శ్రీ ప్రముఖ కవి, సినీ గేయ రచయిత శ్రీ చంద్రబోస్ గారికి, అలాగే పాల్పంచుకున్న ప్రతి ఒక్క కవి మిత్రులందరికీ కూడా, డాక్టర్ జ్యోత్స్న ఫనీజా గారికి, బిర్లా మహేందర్ గారికి, డాక్టర్ భారతి గారికి, డాక్టర్ కృష్ణమూర్తి గారికి, శ్రీ ఎం గంగారాం గారికి, అలాగే పెండ్యాల గాయత్రి గారికి, శ్రీ పెంచుల నరసింహం గారికి, స్ఫూర్తిశ్రీ గారికి, అందరికీ కూడా మనస్ఫూర్తిగా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినందుకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, డాక్టర్ లూయిస్ బ్రెయిల్ గారి 213వ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రతి వ్యూవర్స్ అందరికీ కూడా యూట్యూబ్ ఛానల్ లో ప్రసారమైనటువంటి కార్యక్రమాల పట్ల మీ అందరు కూడా మీ యొక్క కామెంట్ సెక్షన్ లో మీ అభిప్రాయాలు తెలియజేయండి. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని, అలాగే లైక్ చేసి షేర్ చేయమని మరొకసారి గుర్తు చేస్తూ, మరి రాబోయే రోజుల్లో మాకు కార్యక్రమాలు మరింత విస్తీకరింపబడని మరొకసారి గుర్తు చేస్తూ, ఇంత చక్కటి కార్యక్రమానికి సహకారం అందించినటువంటి టెలివిజన్ టీం కి మా కాంతి టీవీ తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ, కాంతి టీవీ యొక్క ఫేస్బుక్ అలాగే ట్విట్టర్ పేజీలను కూడా మీ అందరూ ఫాలో అవ్వండి. మరొకసారి ఈ కవి సమ్మేళనంలో పాల్పంచుకున్న మీ అందరికీ డాక్టర్ లూయిస్ బ్రెయిల్ జయంతి వేడుక సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, వ్యూవర్స్ అందరికీ నూతన సంవత్సర అలాగే డాక్టర్ లూయిస్ బ్రెయిలీ జయంతి వేడుకల సందర్భంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, 2021వ సంవత్సరం మీ అందరి మనసుల్లో కూడా ఆనందాన్ని, అలాగే ఎటువంటి అశాంతి లేనటువంటి జీవితాన్ని ఇవ్వాలి అని ఆకాంక్షిస్తూ ఇవాళ కవి సమ్మేళన కార్యక్రమం ఇంతటితో ముగిస్తున్నాం. మరో కొత్త ఎపిసోడ్ తో మీ కాంతి టీవీ మీ ముందు ఉంటుంది. అందాక వెంకటేష్ అఫీషియల్లీ సైనింగ్ ఆఫ్. నమస్తే.